గుడ్ ఈవినింగ్ అందరికీ మళ్ళీ ఇంకొకసారి. మెన్స్ మీట్ లేకపోతే మెన్స్ గ్యాదరింగ్ దీని వెనకాల అంటే చాలా ఆలోచన నడిచింది. చాలా చోట్ల స్త్రీల సమాజం ఉంటుంది, విమెన్స్ గ్యాదరింగ్ ఉంటుంది. చాలా చర్చెస్లో మెన్ ఓరియంటెడ్ గ్యాదరింగ్స్ జనరల్గా కనిపించవు. అది దృష్టిలో పెట్టుకుని అంటే ముఖ్యంగా ఇండియన్ కాంటెక్స్లో మెన్ పరిస్థితి అంటే వాళ్ళ జీవితాల మీద ఉండే డిమాండ్, వాళ్ళు ఫేస్ చేసే పరిస్థితులు, కొన్ని మెన్ గురించిన అంటే కొన్ని ఆలోచనలు అంటే అతిగా నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అని ఇట్లాంటి కొన్ని చెప్పుకోలేని పియర్ ప్రెషర్స్ మెన్ మీద చాలా ఎక్కువ ఉంటాయి. మెన్ పరిస్థితి ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ మోడ్లో పడిపోతారు. ఆ పర్ఫార్మెన్స్ చేస్తా వాళ్ళు ఏ సమస్యల్లోకి వెళ్తారో కూడా గమనించుకోలేని పరిస్థితులు. కొన్నిసార్లు గమనించుకుంటారు, కొన్నిసార్లు గమనించుకోరు. అటువంటి సిట్యువేషన్లోకి వెళ్ళిపోయి ఆబ్వియస్గా వీక్నెస్లు, బలహీనతలు టేక్ ఓవర్ చేస్తాయి. కొంతమంది ఏమో పైన దులిపేసుకుంటారు. అది అక్కడ కూడా మళ్ళీ కొన్ని నానుళ్ళు, మగోడు కదా ఆడంతే ఉంటాడు అని కరెక్షన్ దగ్గరికి దాకా కూడా వెళ్ళని పరిస్థితుల్లో ఇరుక్కుపోతున్న సందర్భాల్ని గుర్తుపెట్టుకుని యాక్చువల్గా ఈ టాపిక్స్ మెన్ని ఎక్స్క్లూజివ్గా వాళ్ళ జీవితాలని గైడ్ చేయడానికి ఆలోచిస్తూ ఉన్నాం. సరే, నేను చాలా ఆలోచించి ఏ ఇష్యూ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మార్క్స్ ఆఫ్ మెన్ అని. మార్క్స్ ఆఫ్ మెన్ అని అంటే ఏంటిది, దేని గురించి అనేది నేను అసలు కాన్సెప్ట్ ఏంటో చెప్పి ఐ విల్ గెట్ ఇన్ టు ద టాపిక్. దేవుడు పురుషుల్ని అంటే స్త్రీ పురుషులు ఇద్దరిని ఆయన యొక్క ప్రతిబింబాలుగా, ఆయన యొక్క రిఫ్లెక్టర్స్గా, ఆయన యొక్క స్వరూపాన్ని ఈ లోకానికి రిప్రజెంట్ చేసేవాళ్ళుగా దేవుడు ఆయన క్రియేట్ చేసుకున్నాడు. అలా క్రియేట్ చేసుకున్నప్పుడు దేవుడు ఆశించిన అంటే పురుషుడు అని దేవుడు ఎలా అయితే ఉండాలని అనుకున్నాడో అటువంటి మార్క్స్, అటువంటి గుర్తులు, లేకపోతే అటువంటి పోలికలు, లేకపోతే అటువంటి లక్షణాలు మెన్లో ఉన్నాయా లేదా, ఏముండాలి, అవి ఎందుకు, అవి ఎంతవరకు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, లేని వాటిని మరలా మనం ఎలా మనం కలిగి ఉండాలి అన్నది ముఖ్యంగా ఈ మార్క్స్ ఆఫ్ మెన్ అన్న టాపిక్లో నేను డీల్ చేస్తున్నది. అయితే నేను దీన్ని స్టడీ చేస్తూ ఉన్నప్పుడు, దీని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ థింకింగ్, నేను ఒక్క సింగిల్ డేలోనే అంటే ఒక సెషన్లోనే ఇది కంప్లీట్ చేయగలం అని ఆలోచిస్తా సబ్జెక్టు ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు నాకేమనిపించింది అని అంటే ఇట్ మే టేక్ 2 వీక్స్ అని. అట్లీస్ట్ అంటే 2 సెషన్స్ 2 డేస్ పడుతుంది దీనికి. అట్లీస్ట్ మనం దీని మీద కూర్చుని కొంచెం డిస్కషన్స్కి, కొన్ని క్వశ్చన్స్కి ఓపెన్ చేసుకుంటా దీన్ని చదివితే దీని గురించి అర్థం చేసుకుంటే బాగుంటుంది అన్నది ఆలోచన వచ్చిందనమాట. సో నేను అంటే లాస్ట్ టైము మెన్ యొక్క లోన్లీనెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ ఎ బిట్ ప్రాక్టికల్. అంటే ఆల్మోస్ట్ అంత ప్రాక్టికల్ అప్రోచ్లోనే నేను వెళ్ళా. అయితే ఈ మార్క్స్ ఆఫ్ మెన్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంత బిబ్లికల్ థియరీతో గ్రౌండ్ చేయడం అవసరం. కొంచెం థియరాటికల్గా దాన్ని గ్రౌండ్ చేసిన తర్వాత
మనం ప్రాక్టికల్ సెషన్స్‌లోకి అంటే ప్రాక్టికల్ ఆలోచనలోకి, క్వెషన్స్‌లోకి, టాక్‌లోకెళ్తే బావుంటదని అనిపించింది. ఎందుకు అనంటే, దేన్నన్నా కరెక్ట్‌గా ఉందా లేదా అని మనం మెజర్ చేసేటప్పుడు మనకొక ప్రాపర్ మెజరింగ్ యార్డ్ ఉండాల. కొలమానం ఉండాల. సో, దేవుడు ఆశించిన మార్క్స్ మెన్‌లో ఆ గుర్తులు లేకపోతే ఆ పోలికలు అటువంటి క్యారెక్టర్స్ ఉన్నయా? లేదా? అనేది మనం డిస్కస్ చేయడానికంటే ముందు అసలా ఏంటది? దేవుడు ఎట్లాంటి మెజరింగ్ యార్డ్ పెట్టాడు? ఎటువంటి కొలమాను పెట్టాడన్నది మనం ముందు చెక్ చేసుకున్న తర్వాతే వీ కెన్ యాక్చువల్లీ గెట్ ఇంటూ వాట్ డూ యూ కాల్ ద ప్రాక్టికల్ థింగ్స్ అనమాట. సో, మనం వెళ్దాం. నేను కొంత కాన్సెప్ట్ మీతో షేర్ చేసుకుంటా యాజ్ అండ్ వెన్ నీడెడ్ మనం ఆ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్‌లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఇది దేని గురించయ్యా అంటే, దేవుడు మెన్‌ని అంటే ముఖ్యంగా మెన్ అండ్ వుమెన్ ఇద్దరు, కానీ మనం ఇక్కడ ఎసెన్షియల్‌గా మెన్‌ని అడ్రెస్ చేస్తున్నాం కాబట్టి మెన్‌ని ఆయన యొక్క ప్రతిబింబాలుగా, ఆయన రిఫ్లెక్ట్ చేసేవాళ్ళుగా, ఆయన యొక్క రిప్రజెంటేటివ్స్‌గా, అంటే ఇక్కడ ఇమేజ్ హిమ్ అంటే మాట ఏంటి అనంటే, ఒక మిర్రరు ఎలా అయితే ఒక ఆబ్జెక్ట్‌ని రిఫ్లెక్ట్ చేస్తదో, అట్లా దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేసి, దేవుని యొక్క ప్రతిబింబాన్ని, దేవుని యొక్క రిఫ్లెక్షన్‌ని ఈ క్రియేషన్‌కి ఇచ్చే బాధ్యత యాక్చువల్‌గా దేవుడు స్త్రీ పురుషులకి ఇద్దరికి పెట్టాడు. మనం ఈరోజు ఎక్స్‌క్లూజివ్‌గా మెన్‌కి సంబంధించిన యాస్పెక్ట్స్ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. అయితే మ్యాన్ గురించి ఆలోచించేటప్పుడు దేవుని యొక్క స్టోరీ ఒకటుంటది. బైబిలు ఒక ఒక సైంటిఫిక్ బుక్ లాగా ఇవ్వలేదు దేవుడు బైబిల్‌ని ఇచ్చినప్పుడు. ఎందుకు అనంటే సత్యం, దేవుని యొక్క ప్రత్యక్షత, రెవల్యూషను అంతా కూడా బైబిల్‌లోనే ఉంటది. అధికారికంగా దేవుడు మనుషులతో మాట్లాడింది, దేవుడు మనుషులతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేసింది బైబిల్‌లోనే. అయితే బైబిల్‌లో దేవుడు తన సత్యాన్ని కావచ్చు, అంటే తన ఆలోచనని కావచ్చు, తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని కావచ్చు, దేవుడు ఒక థియరీ లాగా ఇవ్వలా. ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ లాగా ఇవ్వలా. అంటే ఇప్పుడు మనం ఎట్లా ఇప్పుడు మనకున్న ఎడ్యుకేషన్ సిస్టము ఎలా ఉంటది అనంటే, మనకొక టెక్స్ట్ బుక్ ఉంటది. చాప్టర్స్ కింద డివైడ్ చేసి ఉంటది. ఆ చాప్టర్స్‌లో అంటే ప్రోగ్రెసివ్‌గా మనం చదువుతున్న కొద్దీ దాన్ని నేర్చుకుంటా, కాకపోతే ప్రతి ఒక్కటి ఒక డెఫినేషన్ ఇచ్చి, దానికొక నిర్వచనం ఇచ్చి, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి, దానికి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి, మనకి ఒక స్కాలర్‌షిప్ అప్రోచ్ మనకి మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కనిపిస్తది. ఒక సిస్టమాటిక్ అప్రోచ్ కనిపిస్తది. అంటే ప్రతిదాన్ని పాయింట్స్ కింద రీజనింగ్ చేసేటట్లు, తర్కించేటట్లు, లాజిక్ అప్లై చేసుకునేటట్లు కనిపిస్తది. అయితే దేవుడు ఒక సిస్టమాటిక్ వేలోనే ఇచ్చాడు గానీ, దేవుడు మనుషులతో మాట్లాడిన విధానం ఎట్లా మాట్లాడాడు అనంటే, మానవ చరిత్రలో ఈ భూమి మీద జరిగిన సన్నివేశాలన్నిటిలో నుంచి దేవుడు కొన్ని ఎసెన్షియల్ క్యారెక్టర్స్‌ని, కొన్ని ఎసెన్షియల్ సన్నివేశాల్ని దేవుడు తీసుకుంటా, వాటిల్ని దేవుడి సైడ్ నుంచి ఒక 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 వృత్తాంతంలాగా, ఒక కథలాగా దేవుడు దాన్ని ప్రెజెంట్ చేసుకుంటా వచ్చాడు. సో, బైబిల్‌లో ఒక పెద్ద మెటా నారేటివ్ అంటారు కదా! అంటే బైబిల్ అంతా కూడా దేవుడు మానవ చరిత్రలో నుంచి మనకి ఒక కథలాగా, ఒక నారేటివ్ లాగా, ఒక వృత్తాంతంలాగా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. సో, దీన్ని ఈ కథను అర్థం చేసుకోవాలా. దేవుడు ఎందుకు అనంటే చరిత్రలో నుంచి వస్తుంది కాబట్టి, జరిగిన సన్నివేశాల్లో నుంచి దేవుడు తీసుకొని మాట్లాడుతున్నాడు కాబట్టి, హ్యూమన్ హిస్టరీకి దేవుడు వెనకాల ఇది ఒక కామెంటరీ టైప్‌లో ఈ నేరేటివ్ నడుస్తా ఉంటది కాబట్టి, దీంట్లో అంటే చిన్న సన్నివేశాలు, స్టోరీస్ అన్నీ కలుపుకొని గూడా ఒక మేజర్ అంటే ఇప్పుడు ఒక మూవీ ఉందనుకోండి, ఒక సినిమా ఉందనుకోండి. సినిమాలో చిన్న స్టోరీస్ ఉంటాయి. హీరోకి ఒక స్టోరీ ఉంటది. హీరోయిన్‌కి ఒకటుంటది. ప్రతిదానికి అంటే ఇప్పుడు విలన్‌కి ఒకటుంటది. కమెడియన్‌కి ఒకటుంటది. వీటన్నిటిని కలుపుకుంటా కొన్ని సీన్స్‌లో నుంచి కొన్ని సన్నివేశాలు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటా వాళ్ళ లైఫ్స్‌లో
ఒక ఒక ఆలోచనని ఆ డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఒక ఒక కంప్లీట్ స్టోరీని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో, దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే చరిత్రలో జరిగిన వాటిని తీసుకొని ఆయన కొంతమంది ప్రవక్తల్ని ప్రేరేపించి, ఒక 40 మంది ప్రవక్తల్ని ప్రేరేపించి, జరిగిన వాటిల్లో నుంచి దేవుడు ఒక 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 మేజర్ స్టోరీ, ఒక మేజర్ నేరేటివ్‌ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీంట్లో నరుడి యొక్క పొజిషన్, మానవుడు అంటే పురుషుడు యొక్క ప్లేస్ ఏంటనేది చూడాల. సో, బైబిల్ అంతా మీరు జాగ్రత్తగా చూస్తే 4 పార్ట్స్ కింద మనం బైబిల్‌ని డివైడ్ చేయొచ్చు. ఫస్ట్‌ది ఏంటంటే క్రియేషన్. దేవుని యొక్క సృష్టి. ఈ క్రియేషను ఎలా అంటే క్రియేషన్‌లో రెబెలియన్ వచ్చింది, తిరుగుబాటు వచ్చింది. అంటే ఎవరినైతే దేవుడు ఆయన యొక్క రిప్రజెంటేటివ్స్‌గా, ఇమేజర్స్‌గా దేవుడు ఎవరినైతే పెట్టుకున్నారో వాళ్ళలో తిరుగుబాటు వచ్చి మానవులు యొక్క పతనం, దాన్ని బట్టి సృష్టి కూడా నాశనం వైపు నడుస్తున్న పరిస్థితి ఇది కనిపిస్తది. అటువంటి దీంట్లో దేవుడు దీన్ని నాశనానికి పోనీయకుండా ఈ మానవుల్ని, మానవులతో పాటు సృష్టిని దేవుడు విమోచించటం కనిపిస్తది. రిడెంప్షన్ కనిపిస్తది. ఆ రిడీమ్ చేసిన తర్వాత అంటే ఉట్టి రిడెంప్షన్ ఒక్కటేనా, విమోచన ఒక్కటేనా అంటే కాదు. దేవుడు దాన్ని పునరుద్ధరించటం, రెస్టోరేషన్ కనిపిస్తది. మరలా న్యూ క్రియేషన్ కింద. న్యూ క్రియేషన్ అంటే దీన్ని తీసేసి కొత్తది కాదు, దీన్ని రెన్యూ చేయడం. ఇక్కడ న్యూ అంటే మీనింగ్ ఏంటి అంటే రెన్యూ చేయడం. అంటే తిరిగి నూతనపరచడం, నవీకరించడం. ఇంతకుముందు చెడిపోయిన దాన్ని దేవుడు నవీకరించడం, నూతనంగా చేయడం. ఇంతకు ముందు కంటే ఇంకా ఎన్హాన్స్డ్‌గా, ఇంకా శ్రేష్టమైన దాని కింద దేవుడు దాన్ని రెన్యూ చేయడం. ఇది మనకి కనిపిస్తది. సో, ఈ ఈ ఈ కథలో నుంచి చూడటానికి ప్రయత్నం చేయాలి. జనరల్‌గా ఇట్లా చూడకపోతే ఏమవుతుంది అనంటే మనము కొన్ని మోరల్ అండర్‌స్టాండింగ్‌లో అంటే పురుషుడి యొక్క గుణగణాలు ఎట్లా ఉండాలా, వాడి మార్క్స్ ఎట్లా ఉండాలా, వాడి యొక్క గుర్తులు ఎట్లా ఉండాలనేది మనం చూస్తాం. నైతికమైన అంశాలు మోరల్ అప్రోచ్‌లోనే మనం జనరల్‌గా చూస్తాం. మోరల్ అప్రోచ్ తప్పు కాదు. కానీ మోరల్ అప్రోచ్ మాత్రమే మనం చూస్తే పొరపాటు చేస్తాం. ఎందుకు అనంటే దేవుని యొక్క సర్వోన్నతమైన చిత్తంలో, దేవుని యొక్క ఉద్దేశంలో మొరాలిటీ, నైతికత అనేది ఒక పార్ట్. ఇప్పుడు బైబిల్ ఒక మోరల్ టీచింగ్ బుక్ కాదు, ఒక మోరల్ సైన్స్‌కి సంబంధించిన పుస్తకం కాదు. కేవలం నైతికమైన విలువలు, డూ ఆర్ డోంట్స్, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది కరెక్టు, ఇది తప్పు అని కేవలం ఒక మోరల్ గ్రౌండ్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇచ్చిన బుక్ కాదు. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుని, మన పతనం అయిపోయిన మనము దేవుని యొక్క విమోచనలోకి వచ్చి, దేవుడు నూతన పరుస్తున్న ఈ కార్యంలో మనం కూడా పాలిభాగస్తులం అవ్వాలి అని. మనల్ని దేవుడు నూతన పరుస్తా, మన ద్వారా దేవుడు చేసే ఆ పనిలో మనం పాలిభాగస్తులం అవ్వాలన్న విషయం మనకు తెలియాలి. సో దేర్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ వాట్ మోరల్ ఇన్ ద బైబిల్. సో కేవలం మొరాలిటీ ఏరియాలోనే మనం ఆలోచిస్తే, నైతికతకు సంబంధించిన విషయంలోనే మనం ఆలోచిస్తే మనకేమవుతుంది అనంటే దేవుని యొక్క కంప్లీట్ కౌన్సిల్ని అర్థం చేసుకోవడంలో మనం ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. సో అందుకే నేను ఒక ప్రాపర్ గ్రౌండ్ మనం వేసుకుంటా మార్క్స్ ఆఫ్ మెన్ అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో యూజువల్గా మనం క్రియేషను, తర్వాత ఫాలు, దాని తర్వాత సాల్వేషన్లో జస్టిఫికేషను, శాంక్టిఫికేషను, గ్లోరిఫికేషను, సిస్టమాటిక్ థియాలజీలో మనం జనరల్గా వినే విధానం ఒకటి ఉంటుంది. నేను అది రాంగ్ రైట్ అని నేను అట్లా మాట్లాడట్లేదు. నేనేం చేస్తా ఉన్నానంటే బైబిల్లో దేవుడిచ్చిన ఈ కంప్లీట్ బిబ్లికల్ నేరేటివ్లో నుంచి దీన్ని అర్థం చేసుకోవడానికి నేను బిబ్లికల్ నేరేటివ్ విధానంలో, బిబ్లికల్ థియాలజీ విధానంలో నేను ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నా. అయితే మీరు జాగ్రత్తగా చూస్తే పురుషుడు గురించిన డెఫినేషను, నిర్వచనం, లేకపోతే పురుషుడు గురించి
ఏదైతే బైబిల్‌లో చెప్పబడిందో, అది బైబిల్ యొక్క స్టోరీలో నుంచి వచ్చిందే గానీ, కల్చర్ బేస్డ్ కాదు. నేను ఈ స్టేట్మెంట్ కావాలని చేస్తున్నా. కల్చర్‌లో నుంచి వచ్చింది కాదు. కల్చరు అనన్న మాటను అర్థం చేసుకోవాల. కల్చరు అన్న మాటను అర్థం చేసుకోవాలా. ఎందుకు అనంటే బైబిల్‌లో పురుషుడు గురించిన నిర్వచనం, డెఫినిషను దేవుని యొక్క ఆ నారేటివ్‌లో నుంచి, ఆ బైబిల్ యొక్క బిగ్ స్టోరీలో నుంచి తీసుకున్నారే గానీ, కల్చర్ బేస్డ్ రాలా. కల్చర్ అంటే అర్థం ఏంటి అనంటే, ఒక సమాజం యొక్క మనుగడ, ఒక సొసైటీ యొక్క ఎగ్జిస్టెన్స్ విషయంలో, ఆ సొసైటీ ఎదుర్కొనే పరిస్థితులకి వాళ్ళు జవాబులు వెతుక్కుంటా, అంటే ఒక 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 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సమాజంగా బ్రతుకుతున్నారు. బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు బ్రతుకుదల అంటే వాళ్ళ యొక్క మనుగడకి చాలా ఛాలెంజెస్ వస్తా ఉంటాయి. యాస్ దే ఆర్ లివింగ్ యాస్ ఎ సొసైటీ. ఆ ఛాలెంజెస్‌కి లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌కి, వాళ్ళకున్న కష్టాలకి, వాళ్ళకున్న సందేహాలకి, వాళ్ళకున్న ఆలోచనలకి, వాళ్ళకున్న పరిస్థితులకి వాళ్ళు ఆన్సర్‌లు వెతుక్కుంటా, ఆ ఆన్సర్‌లో నుంచి కొన్ని వాళ్ళు డిడక్ట్ చేసుకుంటూ వస్తారు. దాంట్లో నుంచి డెవలప్ అయ్యేది కల్చర్. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు మనం ట్రాపికల్ క్లైమేట్‌లో ఉన్నాం. మనకి మహా అయితే ఒక 3 నెలలు గట్టిగా, లేకపోతే 2 నెలలు కొంచెం వింటర్ చలికాలం ఉంటది. అది కూడా మాక్సిమము అంటే 16 డిగ్రీలు 14 డిగ్రీల దాకా ఎళ్తది. అది కూడా నైట్. డే టైము మళ్ళీ మనకు 24, 25 కంటే యూజువల్‌గా ఇండియాలో తగ్గదు. అంటే కొన్ని ఎక్స్‌ట్రీమ్ ప్లేసెస్ మీరు కాశ్మీరో, అటు హర్యానానో అటు సైడ్ ఎళ్తే తప్పితే కొన్ని కొన్ని ఎక్స్‌క్లూజివ్ ప్లేసెస్ ఉన్నాయి. మనకి యూజువల్‌గా మనంతా గూడా ట్రాపికల్ క్లైమేట్. ఈ ట్రాపికల్ క్లైమేట్‌లో మనకున్న వాతావరణంలో మనం ఎట్లాంటి బట్టలేసుకోవాలి? ఏది అంటే ఇప్పుడు మనం అంటే యూజువల్‌గా ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మనం వేసుకునే విధానాలు మారినాయి గానీ, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ముఖ్యంగా సౌత్ ఇండియాలో చూస్తే లుంగీ ఉంది. శారీ ఉంది. ఇప్పుడు ఇయన్నీ ఏంటయ్యా అంటే ఇదంతా మన తెలుగు కల్చర్. ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఎళ్తే లుంగీ పైన జుబ్బా అనేస్తారు. కండువ ఒకటేసుకుంటారు. ఎందుకు? స్వెట్టింగ్ ఎక్కువుంటది. పరిస్థితులు ఆ వేడిని తట్టుకోవడానికి అక్కడున్న పరిస్థితులను బట్టి మనం వేసుకునే బట్టలు సౌత్ ఇండియాలో ఎండ ఎక్కువ ఉంటది కాబట్టి మనం రైస్ తింటాము. నార్త్ ఇండియాలో కొంచెం క్లైమేట్ కొంచెం చలి ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళు గోధుమలు, వీట్ ఎక్కువ తింటారు. సో, ఇవన్నీ గూడా సంస్కృతులు అంటారు గదా! కల్చర్. కల్చర్ అన్నీ ఎట్లా డెవలప్ అవుతాయి? మీరు కోల్డ్ కంట్రీస్‌కెళ్లారనుకోండి, వాళ్ళు కాటన్, లెనిన్ వాడరు మనలాగా. వాళ్ళు టెర్రీ వూల్ వాడతారు. దాని తర్వాత సింథటిక్ టెర్రీ వూల్‌లోకొస్తారు. వాళ్ళు 3 పీస్ సూట్ యేసుకుంటారు. ఆ సూట్ ఎందుకేసుకుంటారు? అక్కడున్న పరిస్థితులు. తల మీద హ్యాట్ పెట్టుకుంటారు. ఎందుకు అనంటే చల్లదనానికి తల ఒకలాగా పట్టేసినట్టు అవుతది కాబట్టి, వాళ్ళు షూ యేసుకోవడం. వాళ్ళ కల్చర్ అది. ఎందుకు కల్చర్ అంతా దేంట్లోంచి డెవలప్ అవుతది అనంటే, ఒక సొసైటీ ఎదుర్కొనే పరిస్థితుల్లోని ఆ సొసైటీ ఆ ఛాలెంజెస్‌ని ఆన్సర్ చేసుకుంటా, వాళ్ళు డెవలప్ చేసుకున్న దాంట్లో నుంచి వచ్చేది కల్చర్. సో, యూజువల్‌గా పురుషుడి యొక్క రోలు, లేకపోతే పురుషుడి యొక్క గుర్తులు, మార్క్స్ ఆహ్, ఆహ్, ఈ సొసైటీలో కల్చర్‌లో నుంచి డెవలప్ అవుతాయి బయట. మ్యాన్ అంటే ఇట్లుండాలా, పురుషుడంటే ఇట్లుండాలా, పురుషుడు పనిది, పురుషుడు ఇలా వాడి వాడు వాడి సైకి వాడి అంటే వాడి ఆలోచన విధానం ఇట్లుండాలా, వాడి బాధ్యతలు ఇయుండాలా, వాడు సమాజంలో వాడి పొజిషన్ ఇట్లుండాలా, స్త్రీ పొజిషన్ ఇట్లుండాలా, పురుషుడి పొజిషన్ ఇట్లుండాలా, కుటుంబ వ్యవస్థ ఇట్లుండాలా, సమాజం ఇట్లుండాలా, ఇట్లాంటియన్నీ గూడా దేని మీద డిఫైన్ అయ్యి ఉంటాయంటే కల్చర్ బేస్డ్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు భారతదేశంలో అంటే లివింగ్ స్టాండర్డ్స్‌ని బట్టి పురుషులు మాత్రమే పనిచేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు. స్త్రీలు అంటే హౌస్ డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే దీంట్లో ఉన్నారు. కానీ భారతదేశంలో పరిస్థితి ఏమైంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. పరిస్థితులు మారిపోయినాయి. పరిస్థితులు మారిపోయినప్పుడు స్లోగా విమెన్ గూడా
ఇప్పుడు జాబ్ చేసే దీంట్లోకి వచ్చారు. ఒకప్పుడు భారతదేశంలో ఉన్న కల్చరు, ఇప్పుడు ఆ కల్చరల్ షిఫ్ట్ మనకు కనిపిస్తూ ఉంది. కల్చరల్ షిఫ్ట్ కనిపిస్తూ ఉంది. ఉమెన్ అంటే ఇప్పుడు మనోళ్ళు వేసుకునే చుడీదారు ఇది యాక్చువల్గా తెలుగు స్టేట్స్కి సంబంధించింది కాదు. కానీ ఇప్పుడు మనకున్న ఛాలెంజెస్ పిల్లలు అంటే ఉమెన్ కూడా స్కూల్స్కి వెళ్ళటం, కాలేజెస్కి వెళ్ళటం, వాళ్ళు కూడా వర్క్ ప్లేస్కి వెళ్ళటం, వాళ్ళకున్న పరిస్థితుల్లో నుంచి స్లోగా చుడీదారు కూడా మన కల్చర్లోకి వచ్చింది. వచ్చినప్పుడు ఏమైంది, కొన్ని ఫెస్టివల్స్ కావచ్చు, కొన్ని ప్రోగ్రామ్స్ కావచ్చు, ఈవెన్ కొన్ని చోట్ల చర్చెస్కి వచ్చేటప్పుడు కావచ్చు, చర్చెస్కి వచ్చేటప్పుడు చీర కట్టుకోండి, చుడీదార్ ఎందుకు వేసుకుంటారు అని అంటారు. ఎందుకు అని అంటే దట్ ఈస్ అవర్ కల్చర్. సో ఏదైనా కానీ మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి, మనం చేసే వృత్తులు, జాబ్స్ దగ్గర నుంచి, మనం తినే ఫుడ్ దగ్గర నుంచి, మన మనుగడ ఇదంతా కూడా కల్చర్ బేస్డ్ ఉంటుంది. సో మనకేమైపోయింది యాజ్ మెన్ మనం బ్రతికేటప్పుడు ఈ కల్చరు, ఈ ఆలోచన విధానం ఏదైతే అని ఇట్లా చేస్తే కానీ జీవితం బాగాదు. ఒకప్పుడు పరిస్థితి వేరు. ఈ 1, 1, 1, 2, 2, 3, 3 వీడొచ్చిన తర్వాత వాడు ఒకలాంటి ఆలోచన జనాల్లో తీసుకొచ్చి మీ వాడికి ఐఐటీలోనూ లేకపోతే నీట్ వాడు సీట్ రాకపోతే, లేకపోతే వాడు పలానా ఇన్స్టిట్యూట్స్లో చదవకపోతే, వాడికి ఇంత % రాకపోతే వాడు బ్రతుకు బాగాదు అని చెప్పిన తర్వాత పిల్లవాడి జీవితం ఎలా ఉండాలనేది పేరెంట్స్ డెఫినేషన్ మారిపోయింది. మీరు ఆలోచించండి, ఒక 25 ఇయర్స్ బ్యాక్, లేకపోతే ఒక 50 ఇయర్స్ బ్యాక్, 50 ఇయర్స్ బ్యాక్ చదువు గురించి, పిల్లోడు స్కూల్కి వెళ్ళేదాని గురించి, పిల్లోడు జీవితం ఎలా ఉండాలి, ఒక డే ఎలా నడవాలి అని పిల్లోడు గురించి పేరెంట్స్కున్న ఆలోచనకి, ఇప్పుడు పిల్లోడిని ఎట్లా పెంచాలి, ఒక డే ఒక పిల్లోడి లైఫ్లో ఒక డే నడవాలి అని అంటే ఇప్పుడు పేరెంట్స్కున్న ఆలోచనకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఏమవుతుంది, మనం ఉండే ఈ కల్చర్లో ఉన్న డిమాండ్స్ని బట్టి ప్రతిదాన్ని మనం డిఫైన్ చేయడం మొదలు పెడతాం. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ మెన్ అండ్ ఉమెన్. సో మనం ఎక్స్క్లూజివ్గా మెన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాం కాబట్టి, సో పురుషుడి యొక్క జీవితానికి సంబంధించిన ప్రతి అంశం మనం చుట్టుపక్కల ఉన్న కల్చరే డిఫైన్ చేయడం మొదలుపెట్టింది. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో పురుషుడి యొక్క జీవితాన్ని నిర్వచించడం అన్నది ఈవెన్ క్రైస్తవ సమాజంలో కూడా లేకుండా పోయింది. సో మనం ఏం చేస్తూ ఉన్నాం, ఈ కల్చర్లో షిఫ్ట్ వస్తూ ఉంది, మార్పు వస్తూ ఉంది. ఈ కల్చర్లో మార్పు వచ్చిన ప్రతిసారి ప్రతి ఆ చేంజ్లో మొరాలిటీని, నైతికతలో కూడా మనం కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నాం. వాటికి నైతికతకు సంబంధించిన మోరల్ ఇష్యూస్కి సంబంధించిన అంటే మోరల్ అన్నదాన్ని తెలుగులో నైతికత అని అంటారా? నేను కరెక్ట్గానే చెప్తున్నాను. ఒకవేళ నా పదం వాడేది తప్పు అయితే నన్ను కొంచెం కరెక్ట్ చేయండి. అక్కడ ఆ మోరల్ ఇష్యూస్ కరెక్టే సార్. యా, థ్యాంక్ యూ. ఆ మోరల్ ఇష్యూస్ని మనం కూడా ఏం చేస్తున్నాము, స్లోగా మార్చుకుంటూ వస్తున్నాం. అంటే వాడికి ఏ టైంలో పెళ్ళి అవ్వాలి అన్న దగ్గర నుంచి, ఎట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలన్న దగ్గర నుంచి, పెళ్ళి అయిన తర్వాత అంటే పెళ్ళికి ముందు వాడి జీవితం గురించి ఏం ఆలోచించాలి, జీవితాన్ని ఎలా చూడాలి. మనం ఏం చేస్తామంటే ఒక బాయ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ ఎ గర్ల్, ఒక బాయ్ పెరుగుతున్నప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి మన నోటి మాటతో, అంటే మన మైండ్లో ఒక విధానం ఫిక్స్ అయి ఉంటుంది, మన కల్చర్ బేస్డ్. ఆడెవడో శ్రీ చైతన్యనో నారాయణనో 1, 1, 1, 2, 2 ఇట్లాంటోడు కొన్ని ఫిక్స్ చేస్తాడు. మనం ఉన్న సొసైటీలో, మనం ఉన్న సమాజంలో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొన్ని మాటలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ ఎఫెక్ట్ అంతా మన బ్రెయిన్లో ఉంటుంది. సో నేనేం చేస్తాను, నా కొడుకు పెరుగుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి వాడికి నేను కొన్ని నా మాటల ద్వారా నేను వాడిని డిసిప్లిన్ చేసే విధానంలో, నా మైండ్లో ఉన్న ఆలోచన ప్రకారం నేను వాడిని డిసిప్లిన్ చేస్తా. నాకు నా కల్చర్లో ఉన్న మోరల్ వాల్యూస్ని బట్టి నేను వాడిని నేను డిఫైన్ చేసుకుంటా, వాడిని డిసిప్లిన్ చేసుకుంటూ వస్తా.
ఒకప్పుడు కొన్ని ఇళ్లల్లో ఇప్పటికి కూడా అంటే తిన్న తర్వాత ప్లేటు కొడుకు తీస్తుంటే ఒప్పుకొని తల్లులు ఉన్నారు. అంటే ఒకప్పుడు ఉమెన్ ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళి ఉండాలి, వాళ్ళు బయటకు వచ్చి పురుషులతో మాట్లాడరు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు కొన్ని చేంజెస్ వచ్చినాయి, కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల ఇప్పుడు తిన్న తర్వాత వాడు ప్లేట్ తీసుకెళ్ళి సింక్లో పెట్టి, లేకపోతే ఎవరిని ఇంట్లో ఒకవేళ హెల్పర్ రాకపోతే కొడుకు చీపురు తీసుకుని ఇల్లు ఊడిస్తుంటే ఒప్పుకునే తల్లులు ఎంతమంది ఉన్నారు? సో ఇవన్నీ ఫస్ట్ నుంచి మనం ఏం చేస్తామంటే ఒకలాంటి కండిషన్, మనం ఉన్న సొసైటీ, మనం ఉన్న కల్చరు, మనకి రైట్ రాంగ్ అని మనకున్న మోరల్ థాట్, దీంట్లో నుంచి ఆ బాయ్ పెరిగే ప్రతి దాంట్లో మనం వాడిని డిఫైన్ చేసుకుంటూ వస్తాం. వాడికి మనం వాడిని ఒక కండిషన్లో పెంచుతాం. మనం ఏ కండిషన్లో అయితే పెంచుతామో వాడు దాని ఓరియంటేషన్లో నుంచే రిజల్ట్ వస్తుంది. మొన్న ఒకరోజు నాకు ఈ సర్జరీ అయిపోయిన తర్వాత నేను రివ్యూకి వెళ్తా ఉంటే అటు అయ్యప్ప సొసైటీలోంచి వెళ్తా ఉన్నాను. ఫుల్ ట్రాఫిక్ ఉంది, మార్నింగ్ స్కూలు ఆఫీసులకు వెళ్ళే టైం. అక్కడ డివైడరు చాలా హైట్ తక్కువ ఉందన్నమాట. ఒక ఆయన వాడి కొడుకో మనవడో మొత్తానికి వాడిని స్కూల్కి తీసుకెళ్తున్నాడు 2-వీలర్ మీద. ఇటు పక్క ఇప్పుడు మేము వెళ్ళే రోడ్డుకి ఇటు సైడ్ స్కూల్ ఉంది, వాడి ఇటు నుంచి రావాలా, అవతల ఆపోజిట్ రోడ్లో నుంచి వస్తున్నాడు. వెనక్కి వెళ్ళి యాక్చువల్గా యూటర్న్ తీసుకోవాలా. ఫస్ట్ థింగ్ వాడికి స్కూల్కి టైం అయిపోతున్నట్టుందో లేకపోతే టైంకి వెళ్తున్నాడు, నాకు టైం సంగతి తెలీదు. వాడు ఏం చేశాడు, ఇటు పక్క రోడ్లోకి వెళ్ళాలి కాబట్టి వెనకాల ఆడు యూనిఫామ్లో ఉన్నాడు, వాళ్ళ కొడుకే అనుకుందాం, కొడుకుని ఎక్కించుకుని ఈ డివైడర్ ఎక్కించి అడ్డంగా దించాడు. ఇట్లా ట్రాఫిక్లోకి అడ్డంగా దించి అటు చేసి ఇటు చేసి తోసుకుంటా కొంచెం రాంగ్ డైరెక్షన్లో అటు చేసి ఇటు చేసి వాడు దాంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. నాకు ఒకటే అనిపించింది, నేను కారులో కూర్చుని ఉన్నా ఫ్రంట్ సీట్లో, కొడుకుని ఎందుకు తీసుకెళ్తున్నాడు? చదువు చెప్పడానికి. వాడి జీవితంలో అంటే లెక్క ప్రకారం ఎడ్యుకేషన్ ఏం చేయాలా, హోలిస్టిక్గా అన్ని ఏరియాస్లో వాడి ఎదుగుదలకి చదువు ఉపయోగపడాలి కదా, అది చెయ్యాలా. ఇప్పుడు వాడిని నేర్చుకునే ఏజీ, చూసిందల్లా ఇమిటేట్ చేసే ఏజీ, వాడికి నేర్పించడానికి స్కూల్కి తీసుకెళ్తా ఈయన బండి ఏం చేశాడు, అడ్డంగా ఫ్లైఓవర్ మీద నుంచి ఎక్కించి రోడ్డుకి అడ్డంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? వీడికి చదువు చెప్పడానికి, వీడికి నేర్పించడానికి, స్కూల్కి తీసుకెళ్ళటానికి. కానీ ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి తండ్రిని వాళ్ళు జీవించే విధానాన్ని బట్టి, వాళ్ళు మైండ్ని కండిషన్ చేసేదాన్ని బట్టి వాడు నేర్చుకుంటాడు అన్న విషయాన్ని ఆడు మర్చిపోతున్నాడు. మీరు స్కూల్ టైంలో చూడండి, హైదరాబాద్లో మిగతా ఊర్లో కూడా ఎంతమంది పేరెంట్స్ రెడ్ లైన్ క్రాస్ చేసి వెళ్తారు. అరే నువ్వు చదువు చెప్పించడానికి వెళ్తున్నావు వాడికి. సో కల్చరు యాక్చువల్గా మనం తెలిసి తెలియక మన జీవితాల్లో దీన్ని డిఫైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, మనం నేర్పించుకుంటూ వెళ్తుంటాం. ఆ డెఫినేషన్ వాడికి పడిపోద్ది. మగోడు అంటే ఇట్లా ఉండాలా, మగోడు లక్షణాలు ఇది ఉండాలా, మగోడు అంటే ఇలాంటి గుర్తులతో వాడికి ఇట్లాంటి క్యారెక్టర్స్ వాడికి ఉండాలా, వాడు ఇలాంటి పనులు వాడు చేయాలా, ఇలాంటి పనులు వాడు చేయకూడదు. ఇప్పుడు ఒక తల్లి వాళ్ళ కొడుకు పెళ్ళి అయింది అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఇంట్లో పనమ్మాయి లేదు, లేకపోతే కోడలికి కొంచెం హెల్త్ బాగలేదు, కొడుకు సింక్ దగ్గర అంట్లు కడుగుతున్నాడు అనుకుందాం, లేకపోతే బయట ఆ యుటిలిటీ ఏరియాలో కూర్చుని అంట్లు కడుగుతున్నాడు అనుకుందాం. తల్లి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఒరే నాలాంటి ఇంకొక ఆడకూతురు హెల్త్ బాగోకపోతే వాడు గౌరవం ఇచ్చి నా కొడుకు సహాయం చేస్తున్నాడు ఇంట్లో అన్న ఆలోచనలో సంతోషపడుతుందా? లేకపోతే ఇమ్మీడియట్గా పురుషుడు అనే ఆ మైండ్లో సొసైటీలో ఉన్న ఒక డెఫినేషన్లో నుంచి వాడిని చూసి, అద్దాల్లోంచి వాడిని చూసి, నువ్వేంద్ర అంట్లు కడుగుతున్నావు ఆడింగోళ్ళలాగా అనే మాట వస్తుందా నోట్లో నుంచి?
సెకండ్ సో వర్డ్ ఒక సెకండ్ వర్డ్ వస్తుంది నోట్లో నుంచి బయటికి. సో ఇది ఎందుకు నేను ఈ పాయింట్ ఎంతసేపు దీని మీద నేను కూర్చుంటున్నాను అని అంటే, మనకి చిన్నప్పటి నుంచే ఈ సొసైటీలో మనకున్న కల్చర్లో చాలా ఇష్యూస్ డిఫైన్ చేయబడతాయి. డిసిప్లిన్ అంటే మన డిసిప్లిన్ అంటే కరెక్ట్ పాజిటివ్గానే కాదు, మనల్ని చిన్నప్పటి నుంచి నెగిటివ్ వేలో కూడా మనల్ని డిసిప్లిన్ చేస్తారు. కరెక్ట్ వాల్యూస్, ఎందుకంటే సొసైటీలో కొన్ని కరెక్ట్ అయ్యి, కల్చర్ పరంగా కొన్ని కరెక్ట్. కానీ మనం నిజమైన పురుషుడు వాడి యొక్క మార్క్స్ గురించి చూడాలి అంటే, డెఫినేషన్ చూడాలి అని అంటే, మనకి దేవుని యొక్క బిబ్లికల్ స్టోరీలోంచి దాన్ని చూడాలి, కానీ మన కల్చర్లో నుంచి చూడకూడదు దాన్ని. దిస్ ఈజ్ వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో నేను ఆ పాయింట్ చెప్పడానికి ముందుకెళ్తున్నా. సో 4 థింగ్స్ చెప్పాను. వాటిని నేను ఫాస్ట్గా వెళ్ళిపోయి మనం అసలు పాయింట్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. క్రియేషన్. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు పురుషుణ్ణి, అంటే స్త్రీ పురుషులు ఇద్దరిని కాదు, ఇది మెన్స్ పీయింట్ కాబట్టి నేను పొద్దాక పురుషుడు అని అంటున్నాను. సో డోంట్ టేక్ మీ అదర్వైజ్. పురుషుణ్ణి దేవుని యొక్క ఇమేజ్ బేరర్గా, ఆయన యొక్క రిప్రజెంటేటివ్గా, అంటే 2 ఇమేజ్ అండ్ లైక్నెస్ అన్న మాట ఉంటుంది. ఆయన స్వరూపమందు పోలిక చొప్పున. ఇమేజ్ అన్న మాటకి హీబ్రూలో వాడిన మాట అర్థం ఏంటి అని అంటే ఐడల్ అని, విగ్రహం. ఎట్లయితే ఒక విగ్రహం ప్రతిమ అన్నది అవతల వ్యక్తి యొక్క, అంటే ప్రతిమ అంటే దాన్ని ఏం చేస్తారు, ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఇమేజ్ స్వరూపము అంటే ప్రతిమ. మానవుడు ఎవరయ్యా అంటే దేవుని యొక్క విగ్రహం. ఎలాంటి విగ్రహం అంటే ఆయన స్వభావాన్ని వ్యక్తపరిచే విగ్రహం, జీవం లేని విగ్రహం కాదు. దేవుని యొక్క లక్షణాలని, దేవుని యొక్క గుణగణాలని, ఆయన యొక్క స్వభావాన్ని వ్యక్తపరిచే విగ్రహం. ఎలా వ్యక్తపరుస్తాడు అని అంటే, మానవుడు దేవుణ్ణి చూసి ఇమిటేట్ చేస్తాడు. అంటే ఎట్లయితే ఒక అద్దం ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్నది ఆ ప్రతిబింబాన్ని ఇస్తుందో, రిఫ్లెక్షన్ ఇస్తుందో, మానవుడు దేవుణ్ణి చూస్తా దేవుని యొక్క పోలికలో దేవుడు ఏం చేస్తున్నాడో దేవుణ్ణి గమనించుకుంటా మానవుడు దేవుని యొక్క స్వభావాన్ని వ్యక్తపరిచే ప్రతినిధిగా ఉండాలి. ఇప్పుడు నక్షత్రాలకి పేర్లు పెట్టిన ఆయన ఎవరు? దేవుడు కదా. తర్వాత దేవుడు మానవుడికి ఏమి నేర్పిస్తాడు? భూమి మీద ప్రతిదాన్ని ఏలుబడి చేసే అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనిషికి ఇచ్చాడు కదా. అంతే కదా. భూమి మీద దేవుడిని రిప్రజెంట్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? మానవుడు. సో దేవుడు పరలోకంలో పేర్లు ఉన్న వాటికి పేర్లు పెట్టినప్పుడు, భూమి మీద దేవుని రిప్రజెంటేటివ్గా భూమి మీద ఉన్న వాటికి పేర్లు పెట్టే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? ఆదాము. సో మీరు జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఏం చేస్తున్నాడు. ఇదిగో నేను ఇది చేస్తున్నానరా, ఈ రెలంలో, ఈ అదృశ్య లోకంలో, ఆకాశంలో, పరలోకంలో నేను ఈ పని చేస్తున్నా. నిన్ను నా ప్రతినిధిగా, నా స్వభావాన్ని వ్యక్తపరిచే నా ప్రతిమలాగా, అంటే నా విగ్రహంలాగా, నా క్యారెక్టర్ని, నా స్వభావాన్ని నువ్వు ఎగ్జిబిట్ చేయడం, పరిపాలన చేసే బాధ్యత నీకుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానో చూడు, నువ్వు కూడా అక్కడ నా ప్రతినిధిగా అదే చెయ్యి అన్నాడు. సో నక్షత్రాలకి పేర్లు దేవుడు పెట్టాడు. భూమి మీద అధికారాన్ని దేవుడు ఎవరి చేతికైతే ఇచ్చాడో, భూమి మీద ఆదాముతో దేవుడు ఏం చేస్తున్నాడు? పేర్లు పెట్టేస్తున్నాడు. సో ఆదాం ఏం చేయాలా? పరలోకంలో దేవుణ్ణి గమనిస్తా, ఆ దేవుడు ఏం చేస్తున్నాడో నేర్చుకుంటా, ఆ దేవుణ్ణి ఎగ్జాక్ట్గా ఎట్లయితే ఒక అద్దం ఒక రిఫ్లెక్షన్ని, ప్రతిబింబాన్ని ఇస్తుందో, ఆ దైవికమైన కార్యాలని, దైవికమైన స్వభావాన్ని వ్యక్తపరిచే దేవుని యొక్క రిప్రజెంటేటివ్గా పురుషుడు ఉండాలి. సో హీ షుడ్ బి కాన్స్టెంట్లీ ఇమిటేటింగ్ గాడ్. మానవులకి దేవుడు సృష్టిలో ఇచ్చిన బాధ్యత అది. దేవుణ్ణి చూడాలా, దేవుని దగ్గర నేర్చుకోవాలా,
చెయ్యాలా, చూడాలా, చెయ్యాలా. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది రైటు, ఏది రాంగు వీడు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు గమనించండి. ఏది మంచిది, ఏది చెడ్డది వీడు సొంతది కాదు చేయాల్సింది ఇక్కడ. ఇది చెయ్యొచ్చా, చేయకూడదా, ఇలా ఉండొచ్చా, ఉండకూడదా, ఇది మంచిదా, చెడ్డదా, వీడు డిసైడ్ చేసుకోవద్దు. చేసుకోవడం మంచిది కాదు. ఒకవేళ వీడే డిజైన్ చేస్తే డిజాస్టర్ వస్తుంది, దాంట్లో మరణం వస్తుంది. అర్థమవుతుందా? దేవుడు ఆ 2 చెట్ల విషయంలో దేవుడు ఆదాముతో మాట్లాడింది ఏంటి? సో వీడి పని ఏంటంటే ఏది మంచిది, ఏది చెడ్డది ఈ జ్ఞానం వీడికి అనవసరం. ఏది మంచిది, ఏది చెడ్డది అంటే మానవుడి లెక్కలో వాడికి అప్పగిచ్చిన పనిని బట్టి, ఆ సృష్టిని బట్టే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి. నేను ఒకటి క్రియేట్ చేశాను. నేను క్రియేట్ చేసిన దానికి వాటర్ మంచిదా, చెడ్డదా, వాటర్ దాంతో వాటర్లో అది కలిస్తే అని క్వశ్చన్ అడిగాను అనుకోండి. నాకేం ఆన్సర్ చెప్తారు? నా క్వశ్చన్ ఏంటంటే నేను ఒకటి క్రియేట్ చేశా. నేను క్రియేట్ చేసిన దానికి వాటర్ మంచిదా, చెడ్డదా కాంబినేషన్. ఫస్ట్ మీరు క్రియేట్ చేసింది ఏంటో తెలియాలి. ముందు మీకే అడుగుతామండి. క్రియేట్ చేసింది ఏంటో తెలియాలి. అది ఎందుకు క్రియేట్ చేశారో తెలియాలి. ఇల్లు కట్టడానికి సిమెంట్ని తయారు చేశా. ఇల్లు కట్టేటప్పుడు నాకు వాటర్తో పని ఉంటుందా? ఉంటుంది. సో నా క్రియేషన్కి వాటర్ మంచిదా, చెడ్డదా? మంచిది. నేను మొబైల్ ఫోన్ క్రియేట్ చేశా. ఇప్పుడు వాటర్ మంచిదా, చెడ్డదా? మొబైల్ ఫోను వాటర్ కాంబినేషను మంచి చెడు ఎప్పుడైనా కూడా ఇప్పుడు అంటే క్రియేట్ చేసినోడికే తెలుస్తుంది ఏ పర్పస్ కోసం చేశాడు, ఆ క్రియేషన్ ఎలాంటి క్రియేషన్ చేశాడు, ఏ పని చేయడానికి చేశాడు, ఆ పనికి వాడికి ఏది మంచిదో ఏది చెడ్డదో క్రియేట్ చేసినోడికి అర్థమవుద్ది. అంతే కదా? సో దేవుడు ఏమంటున్నాడు? ఒరే నువ్వు ఏది మంచిదో ఏది చెడ్డదో నువ్వు సెలెక్ట్ చేసుకోవద్దు, నీకు ఆ జ్ఞానం వద్దు. నువ్వేం చేస్తావంటే ఇదిగో నన్ను చూడు, నేనేం చేస్తున్నానో నువ్వు ఒక మిర్రర్ లాగా నా ఇమేజ్ని, ఆ దేవుని యొక్క స్వారూప్యాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క స్వారూప్యము, ఆయన యొక్క అంటే విగ్రహం ఏం చేస్తుంది? స్వరూపం అని. పోలిక ఏం చేస్తుంటే ఆయన యొక్క స్వభావాన్ని, నా స్వరూపాన్ని, నా స్వభావాన్ని రెండింటిని భూమి మీద నువ్వేం చూస్తున్నావో నేను నీకు పరిచయం అవుతా. నన్ను నేను నీకు బయలుపరుచుకుంటా. నన్ను నేను నీకు ఓపెన్ చేస్తా. నేనేంటో, నేనేం చేస్తున్నానో నేను నీకు చెప్తుంటా. నువ్వేం చేయాలి? నన్ను చూసి నువ్వు ఇక్కడ చేయాలన్నాడు. సో దేవుడు నక్షత్రాలకి పేర్లు పెట్టాడు, ఆదాముని తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు పరలోకంలో, ఆకాశంలో నేనేం చేశానో ఈ భూమిని నీకు అప్పగించాను కాబట్టి నువ్వేం చేయాలా? సేమ్ నన్ను ఇమిటేట్ చేయి. బీ మై ఇమేజ్ బేరర్. నా స్వారూప్యాన్ని, నా పోలికని రెండింటిని నువ్వు ఇక్కడ రిఫ్లెక్ట్ చేయి. ప్రతిబింబాన్ని, నా యొక్క ప్రతిబింబాన్ని నువ్వు ఇక్కడ తీసుకురావాలా. అంతేగాని నీకేది మంచిది, నీకేది చెడ్డది నువ్వు అట్లాంటి దానికి వెళ్ళబాకరా బాబు. వెళ్ళావంటే మొత్తం నాశనం అయిపోద్ది, మొత్తం చెడిపోద్ది అన్నాడు దేవుడు. అర్థమైంది కదా ఆ కాంటెక్స్ట్? సో క్రియేషన్లో దేవుడు మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, దేవుని యొక్క ఇమేజ్తో, అంటే ఆయన యొక్క ప్రతినిధులుగా పరిపాలన చేయడానికి ఈ భూమి మీద దేవుడు నరుల్ని చేసుకున్నాడు. ఫస్ట్ జెనసిస్ 1లో ఒక రకంగా మనం రూలింగ్ కనిపిస్తుంది, రూల్ కనిపిస్తుంది. అంటే కింగ్ లాగా యేసుప్రభు రాజు అయితే, చక్రవర్తి అయితే, మనం భూమి మీద వ్యాజల్ కింగ్స్, ఆయన కింద ఉండే రాజులు. సెకండ్ చాప్టర్లో దాన్ని సేద్యపరచడానికి, కాయడానికి అని వాడిన మాటలు అబాడ్ షమార్, మేబీ నా ప్రొనౌన్సియేషన్ తప్పు ఉండొచ్చు. ఈ 2 మాటలు కూడా కాంబినేషన్లో వాడింది అన్నిటిని కూడా బైబిల్లో ఎక్కడ వాడినా కానీ ప్రీస్ట్
అంటే యాజకుడు చేసే పనికి వాడతారు. అంటే మందిరం చుట్టూ ఉండే దాన్ని ఏమంటారు, ఆ గార్డెన్లో యాజకుడు ఆ మందిరాన్ని, ఆ గార్డెన్ని ఆయన కాపాడుకునే విధానం యాజకుడు చేసే పని. సో అందుకే మానవుల్ని రాజులైన యాజక సమూహము, కింగ్స్ అండ్ రాయల్ ప్రీస్ట్హుడ్ అని, కింగ్స్ అండ్ ప్రీస్ట్స్ అన్న మాట, ఈ 2 మాటలు బేస్ చేసుకుని ఆ డెఫినేషన్ వచ్చింది యాక్చువల్గా. సో మానవుడు ఏం చేయాలా? దేవుని అంటే అర్థం ఏంటి? దేవుని సైడ్ నుంచి వాడు అంటే ఇప్పుడు ఎట్లా దేవుని యొక్క ఇమేజ్ని క్రియేషన్కి రిఫ్లెక్ట్ చేస్తా, క్రియేషన్ యొక్క నీడ్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తా. సో దేవుని తరపున క్రియేషన్ ముందు నిలబడినప్పుడు వాడు రాజు, ఆయన చక్రవర్తి కాబట్టి వీడు రాజు. సృష్టి తరపున దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు వీడు యాజకుడు. సృష్టి యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నప్పుడు యాజకుడు. దేవుని తరపున రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నప్పుడు రాజు, సృష్టి తరపు నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నప్పుడు యాజకుడు. ఇది యాక్చువల్గా దేవుడు మనుషులకి అప్పగించిన పని. జెనసిస్ 1 and 2 మనం జాగ్రత్తగా చూస్తే. అయితే వీడు ఏం చేయాలా? చూడండి, ఈ మ్యాన్స్ డిజైన్ ఎట్లా ఉంది అని అంటే, జాగ్రత్తగా దేవుణ్ణి వీడు రిప్రజెంట్ చేస్తా, ఈ సృష్టిని, దేవుడు వాడికి ఇచ్చిన స్పేస్ ఏదైతే ఉందో ఈ భూమిని వాడు అంటే ఒక ప్రేమతో ఒక బాధ్యత తీసుకుని వాడు పరిపాలన చేస్తా ఈ సృష్టిలో యాజకత్వం చేయాలి. ఎక్కడెక్కడ వాడి ఫ్యామిలీలో కావచ్చు, వాడు చేసే పనిలో కావచ్చు. మనం ఆల్రెడీ బిలీవర్స్ కాబట్టి చర్చ్ అనే మాట పెట్టాను, లేకపోతే వాడున్న కమ్యూనిటీలో కావచ్చు, వాడున్న సొసైటీలో కావచ్చు. ఇట్లా చేసే బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఇదే దేవుడు అనుగ్రహించిన మహిమ. ఆయన మహిమ కిరీటాన్ని ధరింపజేశాడు. ఆయన చేతి పని మీద మనుషులకి, నరులకు ఆయన అధికారం ఇచ్చాడని దావీదు రాస్తా ఈ మాటల గురించి రాస్తాడు. సో దిస్ ఈజ్ వాట్ ద క్రియేషన్ ఈజ్ ఆల్ అబౌట్. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఈ తర్వాత మానవుడి యొక్క రెవిలియన్, పతనం జరిగింది. వాడి యొక్క ఫాల్ జరిగింది, తిరుగుబాటు జరిగింది. ఎప్పుడైతే ఈ పతనం జరిగిందో, మానవుడు ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో, ఈ పతనం వల్ల ఏమైంది అని అంటే, పురుషుడు, నేను అంటే మెన్స్ కాబట్టి నేను పురుషుడు గురించి మాట్లాడుతున్నా, పురుషుడు యొక్క ఇమేజ్ డిస్టార్ట్ అయింది. డిస్టార్ట్ చేయడం అంటే చెరపడం, పొల్యూట్ అవ్వడం. అంటే ఇప్పుడు ముగ్గేయడం తెలుసు కదా, ఒక మంచి ముగ్గేస్తున్నారు లేదా ఒక మంచి డిజైన్ వేస్తున్నారు అనుకోండి, ఎవరైనా వచ్చి అక్కడక్కడ ఇట్లా చెడగొట్టేశారు అనుకోండి, అంటే ఏమవుద్ది? దాంట్లో ఉన్న అందం అంతా ఏమవుద్ది? చెడిపోద్ది. దాంట్లో ఉన్న అందం అంతా ఏమైపోద్ది? చెడిపోద్ది, డిస్టార్ట్ అవుతుంది, పొల్యూట్ అవుతుంది. ఇప్పుడు పాలు, మంచిగా ఉన్న పాలు ఏదన్నా కలవకూడదు కలిస్తే పాలు ఏమైపోతాయి? చెడిపోతాయి కదా. చూడటానికి పాల్లానే ఉంటాయి, పాలు విరగడం అంటారు కదా, చూడటానికి పాల్లానే ఉంటాయి. కానీ పని అంటే మన పర్పస్కి పనికి రాకుండా తయారవుతాయి. టీ పెట్టుకోవాలనుకున్నారు అంటే మెన్ను కదా, మరి ఎంతమంది వంటగదిలో పనిచేస్తారో నాకు తెలీదు, నేను చేసుకుంటా. అది మన కల్చర్లో వంటగదిలో పని అనగానే నవ్వు వస్తుంది చూసారా, దానికి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకంటే మన కల్చరల్ ఎఫెక్ట్ అది, కుకింగ్. అయితే ఇక్కడ మీరు గమనించండి, సరే టీ పెట్టుకోవడానికి పాలు కాస్తున్నాను అనుకోండి, గిన్నె సరిగ్గా కడిగలేదు అనుకోండి, పాలు ఏమైపోతాయి? చూడటానికి పాల్లానే ఉంటాయి, కానీ మనకి పనికి రాకుండా అంటే పొల్యూట్ అయిపోతాయి. అట్లా ఇమేజ్ ఒక అంటే ఇప్పుడు ఒక రిమ్ ఉందనుకోండి, టైర్ ఉంటుంది కదా, ట్యూబ్లెస్ టైర్కి రిమ్ షేప్ కరెక్ట్గా ఉండాలి. కొంచెం రిమ్ ఎక్కడన్నా కొంచెం షేప్ అవుట్ అయింది అనుకోండి, దానికి గాలి, దాంట్లో ట్యూబ్లెస్ టైర్లో గాలి ఉండదు కదా. వాడేమంటాడు, మీరు రిమ్ అయినా అది మార్చుకోండి సార్, లేదంటే లోపల ట్యూబ్ అయినా వేసుకోండి, లేకపోతే గాలి ఉంటుంది. ఆ షేప్ ఎప్పుడైతే కొంచెం అవుట్ అవుతుందో, కొంచెం డిస్టార్ట్ అవుతుందో, కొంచెం చెరపబడుతుందో, కొంచెం ఆ ఇమేజ్ దాని యొక్క ఇది మారుతుందో, పర్పస్ పోతుంది.
కదా. సో అట్లా దేవుడు పురుషుడు విషయంలో దేవునికి ఉన్న ఆలోచన, దేవుడికి పురుషుడి పట్ల ఉన్న ఉద్దేశం, ఈ పాపం ఏం చేసిందంటే, పతనం ఏం చేసింది, తిరుగుబాటు ఏం చేసింది, దాన్ని డిస్టార్ట్ చేసింది, దాన్ని పొల్యూట్ చేసింది. ఎట్లా పొల్యూట్ చేసింది అని అంటే, ఇప్పుడు చూడండి, పాపము 2 రకాలుగా మానవుడు జీవితాన్ని వంచేసింది. అంటే ఇప్పుడు అతిక్రమము అన్న మాట ఉంటుంది కదా తెలుగులో, ఇనిక్విటీ ఇంగ్లీష్లో ఉంటుంది కదా, దాన్ని అవోన్ అనే మాట హీబ్రూలో ఉంటుంది. అవోన్ అనే మాట అవా అనే దాంట్లో నుంచి వచ్చింది. అవా అని అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది ఇది ప్లాస్టిక్ అనుకోండి స్కేల్, లేదు కాకపోతే ఇది ఇనపది అనుకుందాం. దీన్ని నేను ఇట్లా వంచేసాను అనుకోండి, ఇట్లా వంచాను అనుకోండి, ట్విస్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఇది ఏ పని కోసం అయితే దీన్ని చేసుకున్నాను దానికి పనిచేస్తుందా? ఈ పనికి రాని రిజల్ట్ని, లేకపోతే ఈ ట్విస్ట్ చేయడాన్ని అవా అంటారు. ఈ ఈ ట్విస్ట్ చేయడాన్ని అవా అంటారు. దీనివల్ల వచ్చిన పర్యవసానాన్ని అవోన్ అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఇనిక్విటీ, తెలుగులో అతిక్రమము అన్నారు. సో పాపం ఏం చేస్తుందయ్యా అంటే, దేవుడు సృష్టించిన దాన్ని ట్విస్ట్ చేస్తుంది. అంటే స్కేల్ ఇంకా అంతే ఉంది, కానీ ఈ స్కేల్కి ఇది ఎందుకు వాడతాము? మెజర్ చేయడానికి, లైన్లు కొట్టుకోవడానికి. అంటే దీన్ని మనం ఒక సర్ఫేస్ మీద పెట్టినప్పుడు ఇది కరెక్ట్గా అన్ని చోట్ల ఆనుకోవాలి, ఆనుకుంటేనే మనకు పనిచేస్తుంది. ఇది ఇట్లా వంకర అయిపోయింది అనుకోండి, చూడటానికి స్కేలే, కానీ పనికి ఏమవుతుంది? అది ఉపయోగం లేకుండా తయారవుతుంది. సో పాపం ఏం చేసింది అని అంటే, పురుషుడిలాగా ఉన్నాడు చూడటానికి, కానీ వాడిలో ఉండే ఆ స్వభావం, ఆ పురుషత్వం, ఆ మ్యాన్హుడ్ అన్నది ఏమవుతుంది? ట్విస్ట్ అవుతుంది. పాపం ట్విస్ట్ చేస్తుంది. వాడికి మీసాలు ఉంటాయి, ఒంట్లో ఫిజిక్ ఉంటుంది, కండలు ఉంటాయి, వాడికి అన్నీ, అంటే పురుషుడిగా దేవుడిచ్చినవి కొన్ని ఉంటాయి, కానీ ఏది ఎక్కడ ఉండాలో అలా ఉండకుండా డిస్టార్ట్, చెరపబడి ట్విస్ట్ చేయబడుతుంది. చూడటానికి స్కేలే, కానీ ఇది పనికి రాకుండా తయారవుతుంది. అట్లా పాపం ఏం చేసింది అని అంటే, పురుషుడి యొక్క దీన్ని ట్విస్ట్ చేసేసింది. 2 రకాలు జరిగింది ట్విస్టింగ్. ఒకటి, పురుషుడులో ఒకలాంటి డామినేటింగ్ నేచర్ వచ్చేసింది. డామినేటింగ్ నేచర్ వస్తుంది. మనం పేట్రియార్కి అంటే పురుషాధిపత్య సమాజాలు చూసాం కదా, అవన్నీ కూడా అట్లుంటాయి. అంటే ఒకలాంటి డామినేషను, స్త్రీని ఒక అంగడిలో వస్తువులాగా, లేకపోతే ఒక ప్రాపర్టీ లాగా, వాడికంటే ఒక తక్కువ క్రియేషన్ లాగా, పురుషుడు ముందు నోరెత్తి మాట్లాడే అవకాశం లేకుండా ఒకలాంటి సిస్టము, అబ్యూజ్. ఈ కస్ వర్డ్స్, బూతులు తిట్టేది ఉంటుంది చూసారా, అన్నీ కూడా విమెన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడే మాటలే ఉంటాయి. ఎందుకు అంటే, నేను దేవుని ఇది కదా ఇక్కడ బూతులు అన్న మాట వాడొచ్చా అన్న ఆలోచనలో అన్నా కానీ, బట్ దట్ ఈస్ అది సమాజంలో కొన్ని విలేజెస్లో, కొన్ని ఏరియాస్లో ఆ మాట చాలా ఈజీగా మాట్లాడతారు. అంటే అది కొన్ని బూతులు మన మాటల్లో చాలా ఈజీగా దొరుకుతాయి. అంటే కామన్ వాడుక భాషలాగా మారిపోతాయి. అవన్నీ కూడా స్త్రీలింగ అంటే ఫెమినైన్ దీంట్లో ఉన్న వాళ్ళని మేజర్ చేసుకుని తిట్లే ఉంటాయి. ట్విస్ట్ అయిపోయింది. అంటే మానవుడు ఒకలాంటి ఆధిపత్యాన్ని, డామినేషన్ని చేసుకునే ఒకటి వచ్చింది, డౌరీ డిమాండ్స్. వాస్తవానికి అబ్బాయిని పెంచడానికి ఎంత ఖర్చు అవుద్దో, అమ్మాయిని పెంచడానికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ పెళ్ళిలో అమ్మాయి తరపు చాలా తెలివిగా మీ అమ్మాయికి మీరేం పెడతారు అని,
అంటే మీ అమ్మాయికి మీరు పెడితే ఆ అమ్మాయి అది తీసుకుని మా ఇంటికి వచ్చింది కాబట్టి మీ అమ్మాయికే కదండి మీరు మీ అమ్మాయి వాళ్ళ అమ్మాయికి ఏం పెట్టాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కానీ వీళ్ళు సంతోషంగా మీరు ఏది ఇస్తారో ఇట్లాంటి మాటలు ఎందుకు? అంటే ఈ మధ్య బిలీవర్స్ కొంచెం పాలిష్ అయ్యి అట్లాంటి పదజాలాలు వాడకుండా చాలా తెలివిగా వాడటం. మీ అమ్మాయికి ఏదో ఒకటి మీరు సంతోషంగా పెడతారు కదండి. చిన్నప్పటి నుంచి ఈయన వచ్చి చెప్పకపోతే మరి చిన్నప్పటి నుంచి అమ్మాయికి ఆ తండ్రి పెట్టలేదేమో. ఈ పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి చెబితే కానీ వాళ్ళ అమ్మాయికి ప్రేమగా నేను ఏమైనా పెట్టాలని చెప్పి వాళ్ళ ఫాదర్కో మదర్కో అర్థమవుద్ది. మళ్ళీ మీరు అక్కడ కూడా చూడండి, అంటే కుయుక్తితో కూడిన మాటలు. మీ అబ్బాయికి మీరేం పెడుతున్నారండి? మళ్ళీ ఇప్పుడు వీడికి కావాల్సిన బండో కారో కూడా అమ్మాయి ఆ సైడ్ నుంచే పెట్టాలా? ఇదంతా కూడా నేను ఇవన్నీ ఎందుకు ఎత్తుతున్నాను అంటే, మీరు అంటే మార్క్స్ ఆఫ్ మెన్, పురుషుల యొక్క గుణగణాలు లేకపోతే పురుషుడు అంటానికి గుర్తులు సమాజంలో కొన్ని ఉన్నాయి. అవి ఇప్పటికీ పనిచేస్తున్నాయి. క్రిస్టియన్ కమ్యూనిటీలో పనిచేస్తున్నాయి. ఈ ఈ ఈ ఈ ఈ క్రైస్తవత్వానికి సంబంధించిన గుణగణాలన్నీ కూడా ఈ పురుషుడిని తీసుకెళ్ళి మనోళ్ళు మార్కెట్లో పెడతారు చూసారా? పెళ్లి విషయంలో చదువుల్లో కూడా ఉండదు. ముఖ్యంగా మన ఇండియన్ సొసైటీలో మార్కెట్లో తీసుకెళ్ళి పెడతారు. పెళ్ళి అంటే మార్కెట్లోకి తీసుకురావడం. అందుకే మ్యారేజ్ బ్రోకర్లకి రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టించుకుంటారు. దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవ సమాజంలో పాస్టర్లు కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషను, దానికి ఒక ఫీజు, ఈ దరిద్రం అంతుంది. కారణం ఏంటి తెలుసా? అంగట్లో తీసుకొచ్చి అటు కొడుకును కానీ కూతురుని కానీ పెట్టి, పురుషుడికి ఉండే డిమాండ్ వేరు, మార్కెట్లో స్త్రీకి ఉండే పరిస్థితి వేరు. నా కొడుక్కి ఇది ఉంది. ఇది క్రైస్తవ సమాజంలో కూడా ఉంది. యాజ్ మెన్ మీరు ఈ మార్క్స్ ఆఫ్ మెన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నా ఆలోచన ఏంటంటే, ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఈ వీక్ కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, నేను అంటే ప్రకాష్ నువ్వు పర్మిట్ చేస్తే నేను కొంచెం సీరియస్గా టైం తీసుకునే మాట్లాడతా. ఐ వోంట్ హరీ అప్ ఇన్ మై టాక్. సో మీరు టైం అయినప్పుడు రిమైండ్ చేయండి, మనం అక్కడితో ఆపుదాం. బట్ వీల్ ట్రై టు టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ. ఎందుకనంటే నేను ఒక పాస్టర్గా నేను చూస్తుంది ఏంటంటే, కొంగు చాటు కొడుకులు క్రైస్తవ సమాజంలో అంటే ఛాతీ ఎత్తి మాట్లాడలేని ఒకలాంటి పురుషులు, తల్లి కొంగుచాటు పురుషులు ఇళ్లల్లో పెరగటం చూశాను నేను. ఆడెవడో అంతేగా అని సినిమా కూడా తీశాడు కదా, నేను చూడలేదులేండి. నేను అంటే దాని గురించి చెప్పడం అక్కడక్కడ వస్తూ ఉంటాయి కదా మనకి మీమ్స్లో, వాటిలో. దాన్ని బట్టి అర్థమైంది. అంటే ఒకలాంటి దాన్ని ఎలా చెప్పాలా, ఒక పనికిరాని చవటలాగా ఈ ముఖ్యంగా మార్కెట్లో కొడుకుల్ని తీసుకెళ్ళి పెట్టే ఒక కల్చరు క్రిస్టియానిటీలో కూడా తయారైంది. పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత మగవాడికి ఉండాల్సిన మార్క్స్ మగవాడికి లేకుండా అయిపోయింది. వాడు జిమ్కి వెళ్ళి కండలు పెంచుతున్నాడు, అవసరమైన చోట రొమ్ము చీల్చుకుని నిలబడే ధైర్యం లేని పరిస్థితుల్లో, చేతగాని ఒకలాంటి పరిస్థితుల్లో పురుషుడు వెళ్ళిపోయిన సిట్యువేషన్స్ చూస్తున్నా నేను. అలాంటి సిట్యువేషన్లోకి మెన్ తీసుకెళ్తున్నారు. సో అందుకని నేను ఈ పాయింట్లు చాలా క్లియర్గా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా. ఒకలాంటి హార్ష్ పేట్రియార్కి సిస్టము, అబ్యూజు, డౌరీ డిమాండ్స్, నేను వీటన్నిటిలో కూడా డిస్క్రిమినేషన్ అనే మాట వాడకుండా నేను స్పెసిఫిక్గా క్యాస్ట్ అనే మాటే నేను వాడాలని ఇష్టపడుతున్నా.
నా ఈ టాక్ మొత్తంలో కూడా క్యాస్ట్, ఈ క్యాస్ట్ కాన్సెప్ట్ ఇదంతా కూడా ఎందుకు అనంటే ఇది పాపము మానవ స్వభావాన్ని ట్విస్ట్ చేస్తే వచ్చిన రిజల్ట్ క్యాస్ట్ సిస్టమ్ కూడా. సో క్యాస్ట్ అన్నది పాపం తిప్పేస్తే, దేవుని యొక్క ఇమేజ్ని చెరిపితే పొల్యూషను, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ఆలోచనకి పొల్యూషన్ క్యాస్ట్. కానీ క్యాస్ట్ ప్రామినెన్స్ ఎందుకు ఉందయా మన సమాజంలో అంటే మనకి డిఫైన్ చేస్తుంది కల్చర్, బైబిల్ కాదు. నేను అందుకే చెప్పాను కదా, పురుషుడి యొక్క మార్క్స్ అన్నది బైబిల్ స్టోరీ డిఫైన్ చేయాలి కానీ మన కల్చర్ డిఫైన్ చేయకూడదు. ఈ క్యాస్ట్ అన్నది దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క స్వభావాన్ని చెరిపితే వచ్చింది, పొల్యూట్ చేస్తే వచ్చింది. ఒకలాంటి డామినెంట్ ఇది, లేదా ఒకలాంటి ప్యాసివ్ నేచర్, రెస్పాన్సిబిలిటీ లేకపోవడం. ఏవే కాఫీ పెట్టు, ఈయనకంటే ముందే లెగుస్తుంటుంది ఆమె పాపం, పిల్లలకి భోజనం చేస్తుంటుంది, స్కూల్కి బాక్సులు పెడతా ఉంటుంది, అయ్యగారికి పేస్ట్, బ్రష్ మీద పేస్ట్ కూడా తీసుకొచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. దేర్ ఆర్ మెన్ హూ వర్క్ ఈక్వల్లీ విత్ ఉమెన్. నాకు తెలుసు వాళ్ళు, నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా. చాలా ఇర్రెస్పాన్సిబుల్గా, రెస్పాన్సిబిలిటీ లేని పరిస్థితులు. ఇదంతా కూడా పొల్యూషను, ఎడిక్షను అన్నది ఏం చేస్తుంది అని అంటే దేవుని యొక్క చిత్తాన్ని చేయనీయకుండా నీలో ఒకలాంటి స్తబ్దత, ఒకలాంటి శాచురేషను, ఒకదానికి నిన్ను కట్టేస్తుంది. ఎడిక్షన్ ఈజ్ లైక్ టైయింగ్ ఏ డాక్, లేకపోతే అంటే బోట్ని యాంకర్ చేసో లేకపోతే ఒడ్డున కట్టేస్తే బోటు పరిస్థితి అంటే ఎడిక్షన్ పరిస్థితి కూడా అదే. పనికి రాకుండా చేస్తుంది మనల్ని. దాంతోపాటు ఎస్కేపిజం. భారతదేశంలో ఉన్న సమస్యలు ఇంకా సమస్యలుగా ఉండటానికి కారణం ఏంటి తెలుసా? ఇదిగోండి. అయితే ఈ డామినేషన్తో ఉన్న పొల్యూషను, దాంతోపాటు ప్యాసివ్తో ఉన్న పొల్యూషన్ చర్చెస్లో కూడా ఉన్నాయి. అందుకే చర్చిలో నుంచి సరైన జర్నలిస్ట్ దేశానికి లేడు. చర్చ్లో నుంచి సరైన జ్యుడిషియరీలో నిలబడి సమాజం కోసం ఉండేవాడు లేడు, పురుషుడు లేడు. ఎస్కేప్ అయిపోదామా పరిస్థితుల్లో నుంచి? రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉందామా? లాభం చూసుకుందామా? మన క్యాస్ట్లో వాళ్ళు చేసుకుందామా? డౌరీ తీసుకుందామా? వీటిల్లోనే ఉన్నారు. ఈవెన్ అంటే అమ్మాయి పుడితే మొహం దిగాలేసిన పాస్టర్లు తెలుసు నాకు. సత్యానికి సాక్షిగా వచ్చాను అని చెప్పింది ఎవరు? ఒక ఫేమస్ స్టేట్మెంట్ కదా బైబిల్లో. సత్యానికి సాక్షిగా వచ్చానని చెప్పింది ఎవరు? పిలాతు ఎదురు యేసయ్య. వాట్ ఈస్ ట్రూత్ అంటాడు అని యేసు ప్రభు దగ్గర ఆన్సర్ అనకుండా ఆయన వెళ్ళిపోతాడు. అక్కడ యేసు ప్రభు సత్యానికి సాక్షి, ఆయనే సత్యం, సత్యానికి సాక్షి. దేశంలో, సమాజంలో సత్యానికి సాక్షులు ఎవరు అవ్వాలా? సంఘంలో మగవాళ్ళు ఏరి, మగ లక్షణాలు కలిగిన వాళ్ళు సంఘాల్లో ఏరి, సమాజంలో సత్యానికి సాక్షులేరి.
క్షమించండి, హార్ష్గా ఉన్నానేమో, కానీ కరెక్ట్ చేసుకోవాలంటే కొన్ని పగలగొట్టకుండా మనం సరి చేసుకోలేం. ఆలోచించండి, ఎంతమంది క్రిస్టియన్ జర్నలిస్టులు లేకపోతే చర్చ్లో నుంచి భారతదేశానికి ఉన్న పరిస్థితుల్లో ఇది సత్యం, ఇది కరెక్టు, ఇది విధానం ఇది అని చెప్పి సాక్ష్యం చెప్పడానికి ఎంతమంది ఉన్నారు పురుషులు సంఘాల్లో నుంచి? లేరు. మనం ఏ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుకుంటున్నామో, ఏ క్రైస్తవత్వం గురించి మాట్లాడుకుంటున్నామో మనకు తెలియదు. మనం ఎంతసేపుడికి క్రైస్తవత్వం ఏందయ్యా అంటే బంగారు గుడ్లు పెట్టే బాతు, జాగ్రత్తగా బాతును కాపాడుకుంటా సంఘాన్ని, పాస్టర్ గారికి అవసరమైనప్పుడు కానుకలేస్తా, ఆ బాతును బతికించుకుంటా, ఆ బాతు ఎప్పుడెప్పుడు బంగారు గుడ్డు పెట్టుద్దా, ఆ గుడ్డు తీసుకుని వెళ్ళి నేను దాని మీద బతుకుదామా, వాడెవడు బుద్ధి తక్కువడు బంగారు బాతు పొట్టకోసాడు, నేను అట్ట పోయిను. సో సంఘం ఒక బంగారు బాతు, ఆ బంగారు బాతు బతకాలంటే పాస్టర్ గారికి కానుకలు వేస్తూ ఉంటే, ఆ పాస్టర్ గారు చేసే పనుల్లో బంగారు బాతు బతుకుతూ ఉంటే నాకు ఆ గుడ్లు వస్తూ ఉంటే బంగారు గుడ్లు వస్తాయని సంఘాన్ని ఒక బంగారు బాతులాగా చూసేవాళ్ళే ఉన్నారు. కానీ సత్యానికి సాక్షిని నేను అని యేసు ప్రభు చెప్పినప్పుడు, ఆ యేసు ప్రభు లాంటి కలేజా, ఈ మాటలు వాడుతున్నా కావాలనే, కలేజా ఉన్న మగోళ్ళు సంఘంలో క్రైస్తవ సమాజంలో కనిపించడం కొన్ని విషయాల్లో డామినేషను, పనికిరాని విషయాల్లో, అవసరమైన చోట ఒకలాంటి ప్యాసివ్ నేచర్, ఎక్కడ అవసరమో అక్కడ బాధ్యతారహితమైన విషయాలు, ఎక్కడ అవసరమో అక్కడ ఒకలాంటి నెగ్లిజెన్స్, ఒకలాంటి బద్ధకం, ఎక్కడ అవసరమో అక్కడ నిలబడలేని పరిస్థితి, అవసరమైన చోట అవసరమైన వాటిని కాకుండా వేరే వాటికి, వేరే వ్యసనాలకి, పురుషుడికి ఉండే దేవుడిచ్చిన టాలెంట్, వాడికి ఉండే ఫిజికల్ స్ట్రెంగ్త్ కావచ్చు, వాడికి ఉండే ఫిజికల్ ఎబిలిటీస్ కావచ్చు, వాటిని దేనికో వేరే అడిక్షన్స్కి వాడు కట్టేసుకుని తప్పించుకుని తిరగడమో, బాధ్యతారహితంగా ఉండటమో, అవసరమైన చోట మగాడిలాగా ఉండకుండా అనవసరమైన చోట మగతనాన్ని చూపించుకునే లక్షణాలు, పరిస్థితులు, ఇదంతా కూడా పాపం యొక్క ఎఫెక్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా పాపం యొక్క ఎఫెక్ట్. పాపం పురుషుడి యొక్క నేచర్ని తిప్పేసింది, ట్విస్ట్ చేసింది. ఈ ట్విస్టింగ్లో నుంచే మనం ఏం చేస్తున్నామంటే దాన్ని సరి చేయట్లా. ఇప్పుడు ఈ స్కేల్ ఇట్లా వంగిపోయి ఉంటే దీన్ని ఎట్టగొట్ట ఆ వంగిపోయిన దాన్నే వాడి లైన్లు కొడటానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ దీన్ని సరి చేయడానికి ప్రయత్నం చేయట్లా. ఈ సెషన్స్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఎక్కడెక్కడైతే నేను వంగిపోయి ఉన్నానో, ఎక్కడెక్కడైతే నాలో అనవసరమైన ఈ ట్విస్టులు ఉన్నాయో, వీటిని నేను సరి చేసుకోవడం నాకు రావాలా, వీటిని నేను అన్వైండ్ చేసుకోవడం నాకు రావాలా. యాక్చువల్గా నాకు రాదు, నాకు అక్కడ సహాయం చేయడానికి లేఖనం ఉంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు ఉంటుంది. మనకు అసాధ్యమే కానీ దేవుడికి అసాధ్యం కాదుగా. సో మనం ఈ సెషన్స్లో ఈ ఏరియాస్ని మనం అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఏం చేసింది పాపం, దాంతోపాటు పాపం యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, ఈ రెండు అవలక్షణాలు మనకు పైన ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి మనకి. దీంతో పాటు మనకు వచ్చిన తిప్పలేందయ్యా అంటే, మనం ఎంత పని చేసినా చేసిన పనికి తగినంత రిజల్ట్ రాకపోవడం కదా. నేల మన వర్క్ ప్లేసు మనకి సరైన ప్రొడ్యూస్ ఇవ్వదు. అదే కదా ఆదికాండంలో ఆదాముకి దేవుడు పెట్టిన శాపం. నేల మన వర్క్ ప్లేసు శపించబడింది. మనం ఎంత కష్టపడతామో దానికి తగిన ఫలం రాదు. రెండోది రిలేషన్షిప్లో ప్రాబ్లం. ఏమన్నాడు, స్త్రీతో నీ భర్త మీద నీకు వాంఛ ఉంటుంది,
ఆ వాంఛ అంటే డామినేట్ చేయాలని కోరుకుంటుంది. కానీ అల్టిమేట్గా ఆడే నిన్ను సరేలేవే నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అంటానే వాడు చేయాల్సిందాడు చేసేస్తాడు. సో అంటే మన స్పౌస్ దగ్గర, మన బెటర్ హాఫ్ దగ్గర కావాల్సినంత దాన్ని ఏమంటారు, అన్యోన్యత, కావాల్సినంత సపోర్టు దొరకకుండా ఒకలాంటి రప్చర్డ్ రిలేషన్షిప్, మనం వర్క్ చేసే ఏరియా, ఆ నేల, మనం ఎంత కష్టపడతామో దానికి కావాల్సినంత ఈల్డ్, ఫలం ఇవ్వకపోవడం, ఈ 2 ఎఫెక్ట్స్ మనకున్నాయి పాపం నుండి. ఇవి సృష్టి నూతనపరచబడేంత వరకు పావు, వాటి ఎఫెక్ట్ మినిమైజ్ అవుతుంది. ఒక పక్క ఉమెన్ ఉన్నారు, మీరు ఏమనుకోబాకండి, మెన్ నుంచి మీకు ఎంత తలకాయ నొప్పి ఉందో ఉమెన్ నుంచి మెన్కి కూడా అంతే తలకాయ నొప్పి ఉంది. దట్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ సిన్. తెలియకుండా ఎంత ప్రేయర్ఫుల్గా ఉన్నా భార్య భర్తను ఎక్కడో ఒక చోట ఆ రప్చర్డ్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్తుంది. వీడు ఎంత ప్రేయర్ఫుల్గా ఉన్నా, ఎంత పెద్ద మ్యాన్ ఆఫ్ గాడ్ అయినా, ఎక్కడో ఒక చోట వాడు ఈమెని తొక్కేసి ఆ డామినెంట్ లక్షణం కనిపిస్తుంది. డామినేట్ చేయాలని ఈమె ప్రయత్నం, డామినేట్ చేసే అల్టిమేట్గా డామినేట్ చేసి వాడు చేయడం, ఈ ఈ ఈ ఈ ఈ ప్రెషర్ కుక్కర్ కండిషను కొంచెం మినిమైజ్ అవుతుంది, లేకపోతే తగ్గుద్దేమో కానీ, బట్ ఇట్ స్టేస్. ఇది మనకు ఒక ప్రాబ్లం మెన్నుగా. ప్లస్ మనం వర్క్ చేసే మన వర్క్ ప్లేసు, మీరు చాలా కష్టపడితే కానీ కొంత ఫ్రూట్ మీ చేతికి రాదు. ఒక పక్కేమో పాపం ట్విస్ట్ చేసిన పరిస్థితులు, అనవసరమైన చోట మనం ఓవర్ యాక్షన్ చేసి డామినేషను, అవసరమైన చోట మనలో చేతకంతనం. రెండో పక్క పాపం నుండి ఉన్న ఈ 2 పరిస్థితులు, ఇది పతనంలో మనకు కనిపించే సిచ్యువేషన్. ఎందుకురా నువ్వు చేయలేకపోతున్నావంటే, దీన్ని సరి చేసుకుని బాగు చేసుకోవడం దగ్గర ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, పురుషులకి చాలా ఈజీ వే అవుట్. ఇదిగో మీకు ఏం తెలుసండి, మా ఆవిడ నన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో, లేకపోతే నా జాబ్ ఎంత కష్టంగా ఉందో అని దీనికి ఎక్స్క్యూజ్ చెప్పుకుంటాడు వీడు. పురుషులందరిలో జరుగుతున్నది ఏంటి తెలుసా, ఈ సిట్యువేషన్ ఉంది, స్పౌస్తో పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంటుంది, వాడు వర్క్ ప్లేస్లో వాడికి అనుకున్నంత ప్రొడ్యూస్ ఈల్డ్ రాదు, ఫలం రాదు. ఇక ఈ 2 ఏరియాస్ ఎప్పుడైతే పురుషుడికి ఉంటాయో, వీడేం చేస్తుంటాడంటే, వాడు అనవసరమైన ఏరియాలో వాడు చేసే డామినేషన్. ఎందుకు అరుస్తున్నావు నీ భార్య మీద, ఏంది నువ్వు అనవసరమైన పెత్తనం అంటే, మీకేం తెలుసు బ్రదర్ అంటాం. లేకపోతే నీది బాధ్యత ఏమైందిరా, నువ్వు ఎందుకు ఎత్తుకోవట్లేదు రా బాధ్యత అంటే, నీకేం తెలుసు బ్రదర్ అంటాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు దాకా డ్యూయట్ పాడాడు, ఎముకలు ఎముక మాంసంలో మాంసం అని, చెట్లు అమ్మడు పొట్టనమ్మట అవ్వనేసుకుని పరిగెత్తి తిరిగినాడు, పాటలు పాడినాడు. ఎందుకు తిన్నావురంటే, ఇదిగో నువ్వు చేసి నీవు నుంచి అన్నాడు. ఈవెన్ క్రిస్టియన్స్లో కూడా మనము ఆ సిన్ఫుల్ ఎఫెక్ట్ని ఓవర్కమ్ అవ్వడానికి ప్రభువు మీద ఆధారపడకుండా మనం ఇంకా ఏం చేస్తున్నాం తెలుసా, ఏంటి బ్రదర్ మీరు రెస్పాన్సిబిలిటీ ఏది అని అడుగుతున్నాం అనుకోండి, ఇమీడియట్గా ఇంట్లో లిస్ట్ తీస్తాడు, ఇంట్లో వైఫ్ దగ్గర లేకపోతే వర్క్ ప్లేస్లో ఉన్నది అది తీస్తాడు. తీసి అన్న ఏం తెలుసు అన్న, ఇదిగో అన్న ఈ ప్రాబ్లము, ఈ కష్టము, ఇది అని చెప్పి అవసరమైన చోట వీడి యొక్క పనికిరాంతనాన్ని, అనవసరమైన చోట వీడి యొక్క ఓవర్ యాక్షన్ సరి చేసుకోకుండా దీనికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చేసి ఇక దీంట్లో మా ఆవిడని బాగు చేసే బాధ్యత, లేదా నా వర్క్ ప్లేస్కి బాగు చేసే బాధ్యత పాస్టర్ గారి ప్రేయర్ మీద, ఆ బరువు తీసుకెళ్ళి పాస్టర్ గారి మీద, సేవకుడి మీద వేసేసి వీడు ఈ అనవసరమైన ఓవర్ యాక్షన్, చేతకాంతనంలో వీడు దాంట్లో హ్యాపీగా బ్రతికేస్తున్నాడు. చర్చి మీద, సమాజం మీద తీసుకెళ్ళి ఆ బాధ్యత వేసేస్తారు. మా ఆవిడ ఎట్టుంది, లేకపోతే మా పరిస్థితులు ఎట్లున్నాయి, మీరు ప్రార్థన చేయండి అని. ఇక వీడు చేయాల్సిన బాధ్యత దగ్గర వీడు చూపించే నెగ్లిజెన్స్ ఏరియాస్లో
దీనికి వీటి మీద వేసాడు కదా, ఈ ఎఫెక్ట్ మీద. సో వీటిని వీడికి జస్టిఫై చేసేసుకున్నాడు. సో వాడు ఎందుకు తాగుతాడు, వాడికి ఎందుకు వ్యసనాలు ఉన్నాయి, వాడు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు, వాడు ఎందుకు అనవసరంగా అరుస్తున్నాడు, ఎందుకు చేయి చేసుకుంటున్నాడు. నేను ఒకప్పుడు కొంచెం భయంకరంగా తిరిగినోడ్నే, కానీ అవతల వ్యక్తి మీద చెయ్యెత్తి కొట్టడం అనేది నా యొక్క చేతగాంతనం అని నాకు తర్వాత అర్థమైంది. ఎవడైతే అవతల మనిషిని కొడతాడో వాడికి ఏమీ చేతగాక వాడు డామినేట్ చేయడానికి చేసే ప్రయత్నమే, కానీ అంటే ఓర్చుకోవడం కూడా చేతగాని టైంలో వాడు ఏమి చేతగానోడు, పనికిరానోడు, చేతగానోడు అవతలోడు అంటే కొట్టడం అన్నది ఒక పురుషుడికి ఉండే ఒక లక్షణంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, డామినెంట్ది. నువ్వు అవతల వ్యక్తిని కొట్టావంటే నువ్వేమి చేతగాని చవటం అని అర్థం. చేత కాకపోతేనే చెయ్యెత్తి కొడతాము. సో ఏమవుతుంది, వీడు చేసే ప్రతిదానికి ఏదో ఒక ఎక్స్క్యూజ్ సంపాదించడానికి ఈ రెండు కనిపిస్తున్నాయి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబ్జెక్షనబుల్గా ఉందా, ఏదైనా అనవసరంగా మాట్లాడుతున్నానా, నేనేమన్నా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, ఎవరన్నా కొంచెం మాట్లాడండి. మెన్ చింతలు మాత్రం బాగా వేస్తున్నారు అన్న. లోకానుసారంగా మనం వినేది వేరేను, చాలా కంప్లీట్ గా డిఫరెంట్ గా వింటా ఉన్నాము. చేయాల్సింది కూడా అదే అని అర్థమవుతా ఉంది. నేనే పాజిటివ్ అంతేనా నా వైపు నుంచి అయితే అంతవరకు. అంటే నేను గమనిస్తున్నది ఏంటంటే అన్నయ్య ఒక మాట. ఎవరు పరమేశ్ అన్న, పరమేశ్ నిజం నిష్ఠూరంగా ఉంటది, మీరు ఎక్కడ ఉన్నట్టు చెప్పాలని ప్రేమతో కోరుతా ఉన్నాం. అంటే మీరు చెప్పొద్దనే నేను చెప్పేస్తాను, కానీ మీరు అట్లా ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అయితే అంటే నేనేమంటున్నానంటే, మన సమస్యలకి సొల్యూషను ఇవ్వడానికి బైబిల్ రెడీగా ఉన్నప్పటికీ కూడా, పరిశుద్ధాత్మ దేవుడు రెడీగా ఉన్నప్పటికీ కూడా, యాజ్ ఎ మెన్ మనం ఎందుకో సొల్యూషన్ వైపు కాకుండా ఉన్న పరిస్థితుల విషయంలో జస్టిఫై చేసుకుంటా, సర్ది చెప్పుకుంటా, మనం ఉన్న దాంట్లోనే కంఫర్టబుల్గా బ్రతికేసే ఒక స్వభావాన్ని మనం కల్టివేట్ చేసుకున్నామేమో, దాన్ని మనం మార్చుకుంటే మంచిది యాజ్ వి గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్ అనేది నాకు అనిపిస్తూ ఉంది. కన్వీనియంట్గా మనకున్న ప్రాబ్లము, మన బాధ్యత, మనం చేయాల్సింది, మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా, సమస్యలు, ఇష్యూస్, వాటిలన్నిటి విషయంలో మనం కొట్టుకుంటా, మన బలహీనతలో సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉన్నాడు, మనల్ని స్వతంత్రులుగా చేయడానికి సత్యం మన దగ్గర ఉంది. ఆ సత్యస్వరూపమైన ఆత్మ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు దేవుడు, మనల్ని ప్రయోజకులుగా చేస్తాడు అని మనకు ఒక మార్గం ఉన్నా కూడా ఎందుకో కన్వీనియంట్గా ఆ మార్గంలోకి వెళ్ళకుండా, ఏదన్నా ఒక ఇది రాగానే చెప్పిన వాళ్ళకో మనకున్న పరిస్థితుల్లోనూ ఈ సమస్యలన్నీ ముందు పెట్టేసి దీనికి మీరే ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి వాడికే ఆ గంట ఆడికే తగిలిచ్చేసి, చెప్పిన సేవకుడికో లేకపోతే ఎవడికో పాస్టర్కో, దీని గురించి మీరే ప్రార్థన చేయండి, లేకపోతే మా ఆవిడని మీరే హ్యాండిల్ చేయండి, లేకపోతే మాకున్న పరిస్థితులు మీరే ఏదో ఒక సొల్యూషన్ వేయండి అని చెప్పి ఎవరైతే వాక్యం చెబుతున్నారో ఆడి మెడలోనే గంటేసేసి సమర్థించేసుకుని జస్టిఫై చేసుకుని బ్రతికేసే పురుషులు
నన్ను క్షమించండి ఈ మాట వాడుతున్నందుకు, చచ్చిపోయిన పురుషులు చాలామంది ఉన్నారు మనలో. ఒకలాంటి పనికిరాని తనువుని జస్టిఫై చేసుకుంటూ బతికేస్తున్న జీవితాలు. నన్ను క్షమించండి, కొన్ని మాటలు టఫ్గా వస్తున్నాయి, బట్ అయితే దీంట్లో నుంచి స్టోరీ మనం ముందుకెళ్తా ఉంటే రిడెంప్షన్, విమోచన. ఈ విమోచనలో యేసు ప్రభువుని ఒక నిజమైన పురుషుడిగా, ఒక మాదిరికరమైన పురుషుడిగా మనం చూస్తాం, ఆ ట్రూ మ్యాన్గా యేసయ్య. ఆయన ఒక ఎగ్జాంపుల్ చూపించాడు, బోధ చేశాడు, మార్గాన్ని వేశాడు. ఆ బోధ మనకు అర్థం అవ్వడానికి మనలో పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు. మన బలహీనతలో సహాయం చేయడానికి హోలీ స్పిరిట్ లాడినిచ్చి మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేసి నిబంధనలోకి తీసుకెళ్ళాడు. ఇన్నున్న యేసుప్రభు దగ్గర ఆయన ఉట్టి ఎగ్జాంపులే కాదు, వెంబడించమని మాటే కాదు, వెంబడించడానికి అవసరమైన ప్రతి విధమైన సదుపాయాలన్నీ యేసుప్రభు చేశాడు. వెంబడించాలనే మనసు మనకు ఉండాలే కానీ వెంబడించటానికి మనకున్న ఆటంకాలు, మనకున్న పరిస్థితుల్లో అన్నిట్లో నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి యేసు ప్రభు చాలా స్పష్టమైన సహాయాన్ని, మార్గాన్ని, అన్నిటిని రెడీ చేశాడు. ఆయన ఊరికనే ఫాలో మీ అని అలా. హీ నోస్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు ఫాలో హిమ్. ఆయన వెంబడించడం చాలా కష్టం అని తెలుసు ఆయనకి. ఆ కష్టం ఏంటో, దాంట్లో మనకు అసాధ్యమైంది ఏంటో కూడా తెలిసి వాటన్నిటిలో నుంచి మనల్ని బయటకు రావడానికి మనకు కావాల్సిన సహాయాన్ని కూడా పెట్టి దేవుడు ఏమన్నాడంటే ఫాలో మీ అన్నాడు. సో వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, ఆయన కేవలం దీని గురించి మాత్రమే మాట్లాడాల. సో యేసు ప్రభువుని గురించి చూద్దాం. కడపడ ఆదాము. ఆయన మొదటి ఆదాము ఎక్కడైతే ఒక రిఫ్లెక్షన్ని సమాజానికి లేకపోతే క్రియేషన్కి ఇవ్వలేకపోయాడో, దేవుని రిఫ్లెక్షన్ని, అదృశ్య దేవుని యొక్క నిజస్వరూపము, పర్ఫెక్ట్ స్వరూపము యేసు ప్రభు కడపటి ఆదాము. ఆయనలో ఉన్న క్యారెక్టర్ ఏంటి తెలుసా? నిజమైన పురుషుడికి ఉండే లక్షణాలు ఏంటి తెలుసా? హీ స్ట్రాంగ్ ఎట్ జెంటిల్. బలం కలిగినోడు, చాలా జెంటిల్గా ఉన్నాడు. సత్య విషయంలో చాలా ఫర్మ్గా ఉంటాడు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన సాత్వికం కలిగినాడు, హంబుల్గాడు. సంఘం అనే నిబంధనలో ఉన్న తన భార్య కోసం ఆ మాట వాడుతున్నాను, తన్ను తాను అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లెగిసిన తర్వాత కూడా అప్పగించుకున్నాడు. మీరు గమనించండి, సిలువ మీద ప్రాణం పెడతాం ఒకటే కదా. ఎఫ్ఎస్సి పత్రికలో డాగు మడత కలంకము లేని పవిత్రాలైన కన్యకగా తన ముందు నిలబెట్టుకోవాలని తన్ను తాను అప్పగించుకునేను. హీ గేవ్ హిమ్సెల్ఫ్ అప్ అన్న మాట ఉంటుంది. ఏది? సిలువ మీద ప్రాణాన్ని పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఆ వధువైన సంఘాన్ని సరి చేసుకోవడానికి తన్ని తాను అప్పగించుకున్నాడు. బలవంతుడైనప్పటికీ, దేవుడైనప్పటికీ, శక్తిమంతుడైనప్పటికీ చాలా సున్నితంగా, సాత్వికమైన మనసుతో తను తను అప్పగించుకున్న కడపటి ఆదాముగా, నిజమైన దైవికమైన స్వభావాన్ని రిప్రజెంట్ చేసేవాడిగా కనిపిస్తాడు. ఆయన ఏం చేశాడు? ఆయన మరణ పునరుద్ధానాలతో ఈ సృష్టిని ఆయన నవీకరించడం మొదలుపెట్టాడు. ఎలా మొదలుపెట్టాడు? ముందు మనకి నూతన హృదయాన్ని ఇచ్చి, మనకు ఒక నూతన విధానాన్ని నేర్పించి, సో దేవుడు న్యూ క్రియేషన్ని చేస్తున్నప్పుడు, లేకపోతే క్రియేషన్ని ఆయన నవీకరిస్తున్నప్పుడు ముందు మెన్ని, అంటే ఉమెన్ కూడా ఉన్నారు, ముందు వీళ్ళని దేవుడు
నూతన పరుస్తున్నాడు, న్యూ క్రియేషన్ కింద మారుస్తున్నాడు. అంటే ఏమేమి ఇస్తున్నాడు? న్యూ హార్ట్ ఇస్తున్నాడు, నూతన హృదయం ఇస్తున్నాడు, ప్లస్ నూతనమైన విధానం, ప్యాటర్న్. అందుకే లోక మర్యాదల్ని అనుసరించొద్దు అన్నాడు. నూతనమైన విధానాన్ని ఇచ్చి ముందు మనల్ని న్యూ క్రియేషన్ కింద చేసి మన ద్వారా ఈ పతనం అయిపోతున్న సృష్టిని కూడా ఆయన నవీకరించే ఒక 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 మహత్తరమైన కార్యాన్ని ఆయన మొదలుపెట్టాడు. సో ఒక క్రైస్తవ విశ్వాసి అయిన ఒక పురుషుడు ముందు వాడు ఏం పని చేస్తాడో వాడి జాబును బట్టి కానీ, వాడే కులస్తుడో కులాన్ని బట్టి కానీ, వాడి జీవితంలో ఎంత సక్సెస్ఫుల్గా అయ్యాడో దాన్ని బట్టి కానీ ఆ పురుషుడిని మనం నిర్వచించలేం. పురుషత్వాన్ని లేకపోతే మ్యాన్హుడ్ని మనం నిర్వచించకూడదు. దేన్ని బట్టి చేయాలయ్యా అంటే క్రీస్తు ప్రభువుతో వాడికున్న యూనియన్ బట్టి, దేవుని నూతన సృష్టిగా, దేవుని యొక్క కుమారునిగా మారుతున్న విధానాన్ని బట్టి ఒక పురుషుడి యొక్క గుణగణాల్ని, లేకపోతే ఒక విశ్వాసి అయిన ఒక పురుషుడి యొక్క మార్క్స్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ఫైనల్గా ఇది ఒకటి చెప్తాను. ఐ థింక్ వీ కెన్ బ్రేక్ ఫర్ దిస్ టైమ్. రెస్టరేషన్ అండ్ న్యూ క్రియేషన్. సో దేవుడు ప్రతిదాన్ని నవీకరిస్తున్నాడు. గాడ్ ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. రేపు పొద్దున నువ్వు వర్క్ చేసే ప్లేస్లో ఉన్నది కూడా, నీ స్పౌస్ విషయంలో కూడా, పరిస్థితులన్నీ కూడా దేవుడు ఒక నూతనంగా మారుస్తున్నాడు. కొంతకాలం ఓర్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అయితే దేవుడు నవీకరిస్తున్నాడు, న్యూ క్రియేషన్ కింద రెస్టోర్ చేస్తున్నారు అన్న హోప్, ఆ నిరీక్షణ మనలో చాలా అవసరం. ఆ నిరీక్షణ లేనిదే ఓర్చుకోవడం చేత కాదు. హోప్లెస్ అయిపోతాం. ఇంక లేదన్నా, ఇక మీకు తెలియదన్న సిస్టర్ సంగతి, ఇక నా లైఫ్ ఇంతే అంటారు చూసారా. లేకపోతే ఆ జాబ్ విషయంలో మాట్లాడతా, లేదన్నా ఇక నేను చేయగలిగింది ఏమి లేదంటారు చూసారా. గాడ్ ఈజ్ రెస్టోరింగ్ థింగ్స్. గాడ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్టోరింగ్ ద ఎంటైర్ క్రియేషన్. ముందు నేను నవీకరించబడుతుంటే, నేను ఒక నూతన సృష్టిగా మారుతూ ఉంటే, నా ద్వారా నా కుటుంబంలో, నా సమాజంలో, ఈ సృష్టిలో చేయాల్సిన వర్క్ దేవుడు చేస్తాడు. ముందు నేను మారదాలా. నేను ఒక నూతన సృష్టిగా మారటానికి ముందు నేను రెడీగా ఉండాలా. నేను మార్పు లేకుండా ఆమె మారితే, లేకపోతే నా వర్క్ ప్లేస్లో పరిస్థితులు మారితే అప్పుడు నాలో మార్పు ఎక్స్పెక్ట్ చేయండి అని అన్నది మనం సరైన విధానంలో వెళ్ళట్లేదని. దేవుడు ఆల్రెడీ న్యూ క్రియేషన్ చేస్తున్నాడు. ఆయన అదే పనిలో ఉన్నాడు. ఆ నిరీక్షణ మన సంస్కృతిలో ఉండే ప్రతిదాన్ని, డబ్బుల విషయంలో, పరువు విషయంలో, అనవసరమైన కామాతురతకు సంబంధించిన పవర్ విషయంలో, ఇట్లాంటి వాటిలో మనకున్న వాటిలన్నిటిని వాటి విషయంలో మనం ధైర్యంగా నిలబడి ఎదిరించి కష్టమైన ఓర్చుకుని దేవుడు అన్నిటినీ సరిచేసే టైం ఒకటి వస్తుంది. హీఈస్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ అని దేవుని రాబోయే రాజ్యం కొరకు, ఆ నూతన పరచబడే ఆ క్రియేషన్ కొరకు ఎదురు చూసే లక్షణం మనలోకి రావాలి. చాలామందికి దేవుడు నూతన పరుస్తున్నాడు, రెస్టోర్ చేస్తున్నాడు. ఆ రెస్టోరేషన్ మీద నిరీక్షణ ఉండదు, హోప్స్ వదిలేస్తారు. ఇక ఇట్లాంటి సమయంలో మా అమ్మ చెప్పిన మాట వింటాం తప్పితే నేను చేయగలిగింది ఏమీ లేదన్నా. ఇట్లాంటి టైంలో నేను ఆ పని ఇట్లా కంటే నాకు వేరే మార్గం లేదు, ఇక ఇది ఇంతే, ఐ హ్యావ్ టు బీ లైక్ దిస్, నేను ఇట్లానే, ఇక ఇంతే, నా లైఫ్ ఇట్లానే ఉండాలా
అంటే ఏం ఆలోచన లేదు తెలుసా? దేవుడు నూతన సృష్టిగా మారుస్తున్న వర్క్ నీ ఫ్యామిలీలోనో, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ భార్య దగ్గర, నీ వర్క్ ప్లేస్లో ఇంకా జరగదు. కాబట్టి నువ్వు కాంప్రమైజ్డ్గా బతికేయాలా? అసలు నువ్వు మారితే కాదు నీలో నుంచి నీ క్రియేషన్, ఆ న్యూ క్రియేటింగ్ ఎఫెక్ట్ నీ ఫ్యామిలీలోకి వెళ్ళేది. యాజ్ ఎ మ్యాన్గా నీ కుటుంబానికి దేవుడికి ఉండే కాంటాక్ట్ పాయింట్ ఎవరు? కుటుంబంలో క్రీస్తు ప్రభువుకి కుటుంబానికి ఉండే కాంటాక్ట్ పాయింట్ ఎవరు? పురుషుడు. ఒక ఫ్యామిలీలో ఒక నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంది, దేవునికి ఆ నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి కాంటాక్ట్ పాయింట్ ఎవరు? మొట్టమొదటిసారి రక్షణలోకి వచ్చినాడు. వీడికే దేవుడు న్యూ క్రియేషన్ చేస్తాడు, నా ఫ్యామిలీని నూతన పరుస్తాడన్న హోప్ లేకపోతే దేవుడు వీడినే వాడుకుని చేస్తాడు కదా. కాంటాక్ట్ పాయింట్ నేను కదా. కాంటాక్ట్ పాయింట్ నేనే కాంప్రమైజ్ అయిపోతే ఇక న్యూ క్రియేషన్ నా ఫ్యామిలీలోకి ఎట్లొచ్చుద్ది? నా భార్యలోకి ఎట్లొచ్చుద్ది? నా వర్క్ ప్లేస్లోకి ఎట్లొచ్చుద్ది? నా తల్లిదండ్రుల్లోకి ఎట్లొచ్చుద్ది? ఆ పునరుద్ధాన శక్తితో కూడుకున్నది చచ్చిపోయిన కండిషన్లో నుంచి జీవాన్ని తీసుకొచ్చేది, నిజమైన జీవాన్ని పొందుకున్న నాలోనే ట్రాన్స్ఫర్మేషన్ రాకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నేనే నిలబడలేకపోతే, ఇక ఇంతకు తప్పితే వేరే సొల్యూషన్ లేదు, నేను కాంప్రమైజ్ అయితే తప్పితే అని కాంప్రమైజ్ అయిపోయినప్పుడు ఇక నూతన సృష్టి అనే ఆ ఎక్స్పీరియన్స్ నువ్వే పూర్తిగా నువ్వు అనుభవించలేనప్పుడు హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ దట్ న్యూ క్రియేషన్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ? సో నిరీక్షణ దేవుడు చేస్తాడు, దేవుడు చేతగానోడు కాదు. హీ విల్ డూ, అంటే తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నిటిని సుందరంగా చేస్తాడు. అప్పుడు దాకా నేను ఓర్చుకోవాలా? దేవుడు వదిలేయలేదు. గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్ అన్నది పురుషుడిగా నాకు అర్థమయ్యి నాకు నిరీక్షణ సరిగ్గా ఉంటే తప్పితే నేను పురుషుడిగా నా మనుగడ, నా గుర్తులన్నీ మారిపోతాయి, నా మార్క్స్ అన్నీ మారిపోతాయి. దేవుడు ఆశించిన మార్క్స్, ఆ గుర్తులు నాలో కనిపించవు. సో నేనేం చేశాను, నేను ఇది ఒక్కటి చెప్పి నేను కట్ చేస్తాను ప్రకాష్. సో మనం ఈ 4 చూస్తూ వచ్చాం, అంటే దేవుని స్టోరీలో చూసాం. నేను ఏం చేస్తాను అని అంటే ఈ 4 పాయింట్లు డీల్ చేసుకుంటూ వెళ్తా. ప్రపోజ్డ్ ఫ్లో, ఈ డిస్కషన్ లేకపోతే ఈ టీచింగ్ దేని మీద ఉంటుందంటే క్యారెక్టర్ విషయంలో మార్క్స్ ఆఫ్ ఎ మ్యాన్ ఏంటి, రిలేషన్షిప్ రోల్స్ విషయంలో మార్క్స్ ఆఫ్ ఎ మ్యాన్ ఏంటి, బిబ్లికల్ మ్యాన్హుడ్కి మన కల్చర్లో ఉన్న మ్యాన్హుడ్ కంపారిజను, దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు, అంటే నేను యాక్చువల్గా పునాది వేసుకుంటూ వస్తున్నా, వేర్ వీఆర్ యాక్చువల్లీ లూజింగ్ ద ప్లాట్ అన్నది గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఫ్లో. నా టాక్ యొక్క ఫ్లో ఇది. మార్క్స్ ఆఫ్ ఎ మ్యాన్ క్యారెక్టర్ వైజ్, రిలేషన్షిప్ వైజ్, కల్చరల్ మ్యాన్హుడ్కి బిబ్లికల్ మ్యాన్హుడ్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, కంపారిజన్. దాని తర్వాత వీ విల్ హ్యావ్ ఎ గ్రూప్ డిస్కషన్. వీలైతే we can have a workshop in this. Over to you, Prakash.